హలో ఫ్రెండ్స్, భారతి చెప్పే కథలకు స్వాగతం అండి. ఈ కథ పేరు ఆశ్రమ ధర్మం. ప్రవాళ దేశంలోని ముఖ్య నగరాలలో ఒకటైన రాజగిరికి వెలుపల సహజానందుడు అనే పండితుడు ఆశ్రమం నిర్మించుకొని శిష్యులకు తత్వ వేదాంత శాస్త్రాలు బోధిస్తుండేవాడు. ఆయన 80 ఏళ్ల పండు ముదుసలి. ఆశ్రమవాసి కాకపూర్వం ఆయన ప్రవాళ దేశ రాజకుటుంబీకులకు విద్యా బోధనలో ముఖ్యోపాధ్యాయుడిగా ఉండేవాడు. దేశ ప్రజలందరికీ ఆయన పట్ల ఎంతో భక్తి విశ్వాసాలు ఉండేవి. ప్రకారపురం ప్రవాళ దేశ రాజధాని నగరం. రాజు నందికేశ్వరుడు సమర్థుడైన పరిపాలకుడు. ఆయన తన రాజ్యంలోని ముఖ్య నగరాలన్నిటికీ యోగ్యులు, శక్తిమంతులు అయిన వారిని ప్రధానాధికారులుగా నియమించేవాడు. ఒకసారి రాజగిరి నగరాధికారిని గురించి నందికేశ్వరుడికి కొన్ని ఫిర్యాదులు అందినాయి. ఆ నగర ముఖ్యాధికారి అసమర్థుడు అని, నగరం దాని చుట్టుపక్కల తీవ్రమైన అరాచక పరిస్థితులు ఏర్పడినవని ప్రజలు రాజుకు విన్నవించుకున్నారు. అక్కడ జరుగుతున్న అన్యాయాలకు అక్రమాలకు కారకుడు దుర్జయుడు అనేవాడు. వాడు మహారాణికి ప్రీతిపాత్రుడైన బంధుగోటిలో ఒకడు కావడంతో నగరాధికారికి అతన్ని అదుపులో పెట్టడం సాధ్యం కాలేదు. పైగా దుర్జయుడు ఎంతకాలంగానో తానే నగర పాలకుడు కావాలన్న ప్రయత్నంలో ఉన్నాడు. రాణిగారి బంధువైన దుర్జయుడి ఆగడాలను గురించి రాజుకు చెప్పడం చిక్కులకు కారణం అవుతుందేమో అని భావించిన మంత్రి రాజుతో, మహారాజా, రాజగిరికి మరొక కొత్త అధికారిని పంపడం అవసరంగా కనబడుతున్నది. అందుకు అన్ని విధాలా సమర్థుడైన యువకుడు ప్రతాపుడనేవాడు మన ఆస్థానంలో ఉన్నాడు. అతన్ని పంపమని సెలవా అన్నాడు. రాజు అందుకు అంగీకరించాడు. మంత్రి ఆనాడే ప్రతాపుణ్ణి పిలిపించి రాజుగారు అతన్ని రాజగిరి ప్రధానాధికారిగా నియమించాడని, వెంటనే బయలుదేరిపోవలసిందని చెప్పాడు. ప్రతాపుడికి మంత్రి పట్ల ఎంతో భక్తి విశ్వాసాలున్నవి. అయినా ఈ నియామకం అతనికి చాలా బాధ కలిగించింది. తనలాంటి సమర్థుడైన వాణ్ణి రాజధాని నుంచి తప్పించి దూరంగా పంపించేందుకు మంత్రి అసూయ కొద్దీ ఇలా చేశాడని అపోహపడ్డాడు. పైగా తాను పుట్టి పెరిగిన పరిసరాలను వదిలి దూరంగా పోవలసి రావడం అతనిలో నిరాశ నిస్పృహలకు కారణమయ్యింది. అయినా రాజాజ్ఞ కనుక తప్పదు. ప్రతాపుడు అయిష్టంగానే రాజగిరికి బయలుదేరాడు. అక్కడున్న రథానికి ముందు వెనుక 10 మంది గుర్రపు రౌతులు సాయుధులై కదిలారు. ఒకనాటి ఉదయం వేళ రథం రాజగిరిని సమీపిస్తుండగా ప్రతాపుడికి చెట్ల కింద తన ప్రధాన శిష్యుడైన చిన్మయుడితో ఏదో చర్చిస్తున్న సహజానందుడు కనిపించాడు. బ్రహ్మ తేజస్సు ఉట్టిపడుతున్న ఆయన రూపం, ప్రశాంతమైన ఆశ్రమ వాతావరణం చూస్తూనే ప్రతాపుడిలో వైరాగ్యం మొలకెత్తింది. ప్రతాపుడు రథం దిగి ఆశ్రమంలో ప్రవేశించాడు. దూరాన్నుంచి ఇది చూసిన సహజానందుడు శిష్యుడితో అతన్ని సమీపించాడు. ప్రతాపుడు సహజానందుడికి మోకరిల్లి, నా పేరు ప్రతాపుడు, మన రాజధాని ప్రాకారపురం నుంచి వస్తున్నాను. మహారాజు గారు నన్ను రాజగిరి పట్టణానికి పాలకుడుగా నియమించారు. పదవి స్వీకరించే ముందుగా తమ దర్శనం కావడం నా అదృష్టం. ఈ ఆశ్రమం, ఇక్కడి ప్రశాంత వాతావరణం, వీటన్నిటినీ మించి తమ సాన్నిధ్యం, ఇవన్నీ చూశాక ఇక నాకెలాంటి పదవులు నిర్వహించాలని లేదు. తమరు అంగీకరిస్తే తమ శిష్యులలో ఒకడిగా ఇక్కడే ఉండిపోవాలని ఉన్నది అన్నాడు. సహజానందుడు ఒక క్షణకాలం ప్రతాపుడికేసి పరీక్షగా చూసి తరువాత కోపంగా, నేను సర్వసంగ పరిత్యాగినైన సన్యాసిని కాను. లోక వ్యవహారాల పట్ల ఆసక్తితో న్యాయాన్యాయ ధర్మాధర్మాలను గురించి చర్చించే తాత్వికుణ్ణి. నిన్ను గురించి నాకు సర్వం తెలుసు. ఇంత చిన్న వయస్సులో అంత వైరాగ్యం చూపించవలసిన అవసరం లేదు. నిన్ను శిష్యుడిగా స్వీకరించను అన్నాడు. ప్రతాపుడు సహజానందుడికి నమస్కారం చేసి మారు మాట్లాడకుండా రథం ఎక్కి వెళ్ళిపోయాడు. కొద్దిసేపటి తర్వాత కొందరు అనుచరులు వెంటరాగా దుర్జయుడు పల్లకీలో వచ్చి ఆశ్రమం ముందు దిగుతూనే సహజానందుడికి పాదాభివందనం చేసి, ఈ వేసవిలో తమకు సదుపాయంగా ఉంటుందని ఆశ్రమం తోటలో పాలరాతి మంటపం కట్టేందుకు పనివాళ్లను పంపాను. కానీ తమరు వద్దన్నారట. తమకు ఈపాటి సేవ చేసుకునేందుకు కూడా నేను అర్హుణ్ణి కానా అన్నాడు వినయంగా. సహజానందుడు మందహాసం చేస్తూ, నీ సేవల మాట అటుంచి పాలరాళ్లతోనూ పట్టుపరుపులతోనూ
నాబోటి పండితులకు బద్ధవైరం అన్న సంగతి నీకు తెలియంది కాదు కదా. నాకు సేవ చేయటమే అంత ముఖ్యమని నువ్వు అనుకుంటే ఆశ్రమంలోనే ఎందుకు ఉండిపోకూడదు అని అడిగాడు. ఆ ప్రశ్నకు దుర్జయుడు గతుక్కుమని, గురుదేవా, నేను నగరంలో ఎన్నో వ్యవహారాలతోనూ వ్యాసంగాలతోనూ తల మునకలవుతున్న వాడిని. అయినా తమను సదా మనస్సులో ధ్యానిస్తూనే ఉన్నాను. అటువంటప్పుడు ఆశ్రమంలోనే ఉండవలసిన అవసరం ఏమున్నది అన్నాడు. ఈ జవాబుకు సహజానందుడు కోపంగా, దుర్జయ, నేను కోరి నిన్ను ఆశ్రమంలో మా మధ్య ఉండమని ఎన్నోసార్లు ఆహ్వానించాను. అయినా ఎందుకనో నువ్వు సందేహిస్తున్నావు. దీన్ని బట్టి నీకు నా పట్ల త్రికరణ శుద్ధిగా గురుభావం లేదని తేలిపోతున్నది. ఏదో స్వలాభం ఆశించి నా పైన భక్తి గౌరవాలు నటిస్తున్నావన్న అనుమానం కూడా కలుగుతున్నది. కనీసం ఒక్క 6 మాసాల పాటు ఆశ్రమంలో ఎందుకు ఉండిపోకూడదు అన్నాడు. ఎన్నడూ సహజానందుడు కోపగించుకోవటం ఎరుగని దుర్జయుడు ఆయన మాటలకు వణికిపోతూ, నేను ఆశ్రమవాసం స్వీకరించాలి అన్నదే గురువాజ్ఞ అయితే ఈ క్షణం నుంచే ఇక్కడ ఉండిపోతున్నాను అని అన్నాడు. సహజానందుడు తృప్తిగా తలాడించాడు. కానీ ఆయన ప్రధాన శిష్యుడు చిన్మయుడికి మాత్రం తన గురువుగారికి ఏమైనా మతి చాంచల్యం కలిగిందా అన్న అనుమానం వచ్చి ఆయన కేసి తేరిపారా చూశాడు. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, సహజానందుడిని గురించి చిన్మయుడికి కలిగిన అనుమానం లాంటిదే నాకు కలుగుతున్నది. ఆశ్రమవాసం తనకు తానే కోరిన ప్రతాపుణ్ణి అనర్హుడి కింద జమకట్టి కోపగించుకొని ఆయన పంపివేయటం ఆశ్చర్యంగా లేదా? అదే సమయంలో రాజగిరి నగరంలో పరమదుష్టుడు అని పేరు మోసిన దుర్జయుణ్ణి ఆశ్రమంలో తనకు శిష్యుడిగా ఉండమని ఆహ్వానించడం వింతగా లేదా? సహజానందుడి ఈ వింత ప్రవర్తనకు కారణం ఏమిటి? ఈ సందేహానికి సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, సహజానందుడి ప్రవర్తనను గురించి ఆశ్చర్యపడవలసిందేమీ లేదు. ఆయన పండితుడుగా, తత్వజ్ఞుడుగా, సమాజం పట్ల తన బాధ్యత ఎరిగినవాడు. రాజు నందికేశ్వరుడు అరాచక స్థితిలో ఉన్న రాజగిరికి పాలకుడిగా ప్రతాపును నియమించాడని వినగానే ఆ యువకుడు కడు సమర్థుడని సహజానందుడు గుర్తించాడు. అలాంటి వాళ్ల స్థానం ఆశ్రమాల్లో కాదు, ప్రజల మధ్య. ఇక దుర్జయుడు సంగతి, నగరంలోని అరాచక స్థితికి అంతటకు అతడే కారకుడు. తాను మహారాణి బంధువును అన్న గర్వంతో ఉన్నవాడు. అలాంటి వాణ్ణి కనీసం 6 నెలల పాటైనా తన ఆశ్రమంలో ఉంచగలిగితే ఈ లోపల ప్రతాపుడికి అతడి సహచరుల్ని కఠినంగా శిక్షించే అవకాశం కలుగుతుంది. ఆ తరువాత దుర్జయుడు ఆశ్రమం వదిలినా సహచరులు లేని ఒంటరివాడవుతాడు. అప్పుడు అతన్ని అదుపులో పెట్టడం ప్రతాపుడు వంటి సమర్థుడైన పాలకుడికి ఏమంత కష్టం కాదు. సహజానందుడు ఇలా ఆలోచించే ప్రతాపుడు దుర్జయుడు పట్ల భిన్నంగా ప్రవర్తించాడు అని అన్నాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. ఈ కథ పేరు జన్మ రహస్యం. శ్రీపుర రాజైన వసంతసేనుడు కుమార్తె చంద్రావతి అపూర్వ సౌందర్యవతి. ఆమెను చూసిన వారందరూ అటువంటి సౌందర్యవతి నా భూతో నా భవిష్యతి అనసాగారు. వసంతుడికి ఒక ఆలోచన కలిగింది. అందం శాశ్వతం కాదు, వయసు పెరిగిన కొద్దీ క్రమంగా తరిగిపోతుంది. ఈనాటి తన కుమార్తె రూపలావణ్యాలు అందరూ శాశ్వతంగా గుర్తుంచుకోవాలంటే ఆమె రూపాన్ని ఏ చిత్రకారుడో చిత్రించాలి. అయితే చంద్రావతి రూపం అద్భుతమైనది. అందువల్ల ఆమె చిత్రాన్ని గీసే చిత్రకారుడు కూడా అద్భుతమైన కళా నైపుణ్యం కలిగిన వాడై ఉండాలి. చంద్రసేనుడు తన ఆస్థానోద్యోగులను దేశదేశాలకు పంపి కళాసాగరుడు అనే ఒక చిత్రకారుడిని రప్పించాడు. కళాసాగరుడి ప్రతిభను గురించి చాలా దేశాల్లో చెప్పుకునేవారు. అతడిలో ఏదో దైవాంశ ఉన్నదని, అందువల్లనే అతడి చిత్రాలు అంత గొప్పగా ఉంటాయని అందరూ అనుకునేవారు. వసంతసేనుడు కళాసాగరుడికి సంగతి చెప్పి చంద్రావతిని చూపించాడు. ఆమెను చూస్తూనే కళాసాగరుడు, మహాప్రభు, ఇటువంటి రూపసి చిత్రం గీసే అదృష్టం అందరికీ లభ్యం కాదు. నేనేమైనా చిత్రిస్తాను, కానీ అందులో జీవకళ ఉట్టి పడాలంటే
ఈమెకు సంబంధించిన గత 3 తరాల చరిత్ర నాకు వివరంగా కావాలి అన్నాడు. కళాసాగరుడు మాటలు వింటూనే వసంతసేనుడు విస్తుపోయాడు. దానికి కారణం ఒకటి ఉన్నది. ఒకానొక చిన్న రాజు అడవికి వేటకు వెళ్ళి అక్కడ ఒక కోయ యువతిని చూసి ప్రేమించి తన రాణిగా చేసుకున్నాడు. వారికి జన్మించింది చంద్రావతి తల్లి. ఇది రాజవంశీయులు మాత్రమే ఎరిగియున్న రహస్యం. దీన్ని సామాన్యులకు తెలియనివ్వటం వసంతసేనుడికి ఇష్టం లేదు. రాజు తటపటాయించడం గమనించిన కళాసాగరుడు, తమరు రాజకుమార్తెకు సంబంధించిన 3 తరాల గత చరిత్ర నాకు చెప్పడం ఇష్టం లేని పక్షంలో చిత్రసాగరుడు అనే నా సోదరుణ్ణి పిలిపించండి. అతడు మీ కుమార్తె అద్భుత సౌందర్యాన్ని గత చరిత్ర అడగకుండానే వాస్తవంగా చిత్రించగలడు అన్నాడు. వసంతసేనుడు చిత్రసాగరుణ్ణి పిలిపించాడు. అతడు రాజుతో, నేను రాజకుమారి చిత్రం గీయగలను, కానీ ముందుగా నేను ఆమెతో ఏకాంతంగా మాట్లాడే అవకాశం ఇవ్వాలి అన్నాడు. ఎందుకు అన్నాడు వసంతసేనుడు ఆశ్చర్యపోతూ. నేను ఎవరితోనైనా ఏకాంతంగా మాట్లాడానంటే వారి గత 3 తరాల చరిత్రను క్షుణ్ణంగా తెలుసుకోగలను. గొప్పలు చెప్పుకోవడం కాదు, అది భగవంతుడు నాకు ప్రసాదించిన శక్తి అన్నాడు చిత్రసాగరుడు. చరిత్ర చెప్పమని అడిగాడు కళాసాగరుడు. ఆ చరిత్ర ఏదో తానే తెలుసుకోగలను అంటున్నాడు చిత్రసాగరుడు. మొత్తం మీద ఇద్దరికి చరిత్ర కావాలి. తన ఇంటి రహస్యం ఇతరులకు తెలియనివ్వటం ఏమాత్రం ఇష్టం లేని రాజు ఇప్పుడు ఏం చెయ్యటమా అని ఆలోచించసాగాడు. రాజు వాలకం గమనించిన చిత్రసాగరుడు, ప్రభు, మీరు తలపెట్టిన కార్యం నా సోదరుడు రేఖాసాగరుడు వల్ల కాగలదు. చరిత్రతో పని లేకుండా చిత్రం గీయడం అతడికే సాధ్యపడుతుంది అన్నాడు. వసంతసేనుడు రేఖాసాగరుడిని పిలిపించాడు. అతడు రాజు కోరిన ప్రకారం చంద్రావతి చిత్రపటం తయారు చేశాడు. దాన్ని చూసి ఆమె అబ్బురపాటు చెందింది. అది అద్దంలో ఆమె ప్రతిబింబంలా ఉన్నది. రాజు అతన్ని ఘనంగా సన్మానించాడు. రేఖాసాగరుడు రాజు వద్ద సెలవు తీసుకుని బయలుదేరే సమయంలో, నా శక్తి కొద్దీ తమ కుమార్తెను చిత్రించాను, కానీ అందులో జీవకళ లేదు. జీవకళ ఉట్టి పడేలా చిత్రాన్ని గీసే సామర్థ్యం నా అన్నలిద్దరికీ మాత్రమే ఉన్నది అని అన్నాడు. వసంతసేనుడు తిరిగి ఆలోచనలో పడ్డాడు. మంత్రుల్లో ఒకడు ఆయనకు లోగడ కళాసాగరుడు ఆనంద చక్రవర్తి బొమ్మ గీసినట్లు చెప్పాడు. దానితో ఆయనకు ఒక ఉపాయం తోచి కళాసాగరుణ్ణి పిలిపించి, నువ్వు ఆనంద చక్రవర్తి బొమ్మ గీసినట్టు తెలిసింది అంటే నీకు ఆయన చరిత్ర పూర్తిగా తెలిసి ఉండాలి. ఆ తెలిసినదంతా నాకు చెప్పగలవా అని అడిగాడు. చెప్పలేను ప్రభు అన్నాడు కళాసాగరుడు. ఎందువల్ల? అది రహస్యమా అని అడిగాడు రాజు. ఆ సంగతి చెప్పలేను. నాకు తెలిసిన చరిత్ర నేను గీసే చిత్రంలోకి వెళ్ళిపోతుంది. ఆ పైన నా మెదడులో ఆ చరిత్రకు సంబంధించిన చిన్న అంశం కూడా మిగలదు అన్నాడు కళాసాగరుడు. ఈ సమాధానానికి వసంతసేనుడు ఎంతో తృప్తిపడ్డాడు. ఆయన కళాసాగరుడికి తన కుమార్తెకు సంబంధించిన 3 తరాల గత చరిత్ర వివరించాడు. ఆ మర్నాడు కళాసాగరుడు రాజకుమారిని ఆమె తల్లిదండ్రుల సమక్షంలోనే ఎదుట పెట్టుకుని కొద్ది గంటల్లో ఆమె చిత్రపటాన్ని తయారు చేశాడు. దాన్ని చూసి అందరూ ఆశ్చర్యపోయారు. అది చంద్రావతి ప్రతిబింబం వలె కాక అచ్చు చంద్రావతిలాగా ఉన్నది. దాని ముందు రేఖాసాగరుడి చిత్రం వెలవెలబోతున్నది. రాజు పరమానందం చెంది కళాసాగరుడికి గొప్ప గొప్ప బహుమతులిచ్చాడు. ఆ సమయంలో చిత్రసాగరుడు రాజుతో, ప్రభు, చంద్రావతి సౌందర్యం అద్భుతమైనది. ఆ అందాన్ని చిత్రించే అవకాశం నాకు కూడా ఇవ్వవలసిందిగా కోరుతున్నాను అన్నాడు. నువ్వు రాజకుమారితో ఏకాంతంగా మాట్లాడాలన్నావు. అందువల్ల నీ కోరికే నెరవేరే అవకాశం లేదు అన్నాడు రాజు. ఇప్పుడది అవసరం లేదు. నా అన్న కళాసాగరుడు వేసిన చిత్రంతో ఒక్కరోజు ఏకాంతంగా గడిపే అవకాశం నాకివ్వండి. అప్పుడు ఆమె గత చరిత్ర అంతా నేను తెలుసుకోగలను అన్నాడు చిత్రసాగరుడు. చిత్రసాగరుడితో కూడా తన చిత్రం గీయించుకోవాలని చంద్రావతి ఉబలాట పడింది. రాజు అందుకు ఒప్పుకోలేదు. ఆయన చిత్రసాగరుణ్ణి ఉచిత రీతిలో సన్మానించి పంపివేశాడు. తర్వాత కళాసాగరుడు గీసిన చిత్రాన్ని అంతఃపురానికి పంపి రేఖాసాగరుడు వేసిన చిత్రాన్ని
10 మంది చూసే ప్రదర్శనశాలలో పెట్టించాడు. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, వసంతసేనుడి ప్రవర్తన అనుచితంగాను, ఒక గొప్ప కళాకారుడి పట్ల అవమానకరంగాను కనిపించటం లేదా? చిత్రసాగరుడు రాజకుమారితో కాక తన సోదరుడు వేసిన ఆమె చిత్రంతో ఒకరోజు ఏకాంతం కోరాడు. ఎందుకు రాజు అభ్యంతరం చెప్పవలసిన అవసరం ఏమున్నది? ఈ సందేహానికి సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగులుతుంది అని అన్నాడు. దానికి విక్రమార్కుడు, వసంతసేనుడి ప్రవర్తనలో అనుచితం, అవమానకరం అయినదేమీ లేకపోగా చిత్రసాగరుడు మరొకసారి రాజకుమారి చిత్రం గీయాలన్న కోరిక వెళ్ళబుచ్చటమే అనుచితంగా, అనాగరికంగా నాకు కనిపిస్తుంది. రాజవంశపు చరిత్రల్లో మంచితో పాటు చెడు కూడా ఉండటం అసహజమేం కాదు. చెడ్డను దాచి మంచిని మాత్రం ప్రచారం చేసుకోవడం రాజలక్షణం. కళాసాగరుడు రాజవంశపు చరిత్ర తెలుసుకున్నప్పటికీ చిత్రం పూర్తయిన వెంటనే ఆ చరిత్రనంతా మర్చిపోతాడు. కానీ చిత్రసాగరుడు అలా కాదు. చిత్రాన్ని చూసి చరిత్ర తెలుసుకుంటాడు. అది అతడి మనసులోనే ఉండిపోతుంది. దాన్ని అతడు ఎవరికైనా చెప్పే ప్రమాదం ఉంది. అందుకే అతడికి తన కుమార్తె చిత్రం గీసేందుకు రాజు అనుమతించలేదు. అంతేకాక ముందు జాగ్రత్తగా కళాసాగరుడు గీసిన చిత్రాన్ని అంతఃపురానికి పంపివేశాడు. దాన్ని ప్రదర్శనశాలలో పెడితే ఆ చిత్రాన్ని చూసి ఆమె గత చరిత్ర గ్రహించే బుద్ధిశాలులు మరెవరైనా ఉండవచ్చు అని అన్నాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. ఈ కథ పేరు దాచిన సొత్తు. కాంచీపురంలోని ధనగుప్తుడు తోటి వర్తకులనందరినీ మించిన మహా ఐశ్వర్యవంతుడు. తాత ముత్తాతలు, తండ్రి కొల్లలుగా సంపాదించి అప్పగించిన సంపదలే కాకుండా ధనగుప్తుడు పరరాజ్యాలకు కూడా తన వ్యాపారాన్ని విస్తరించి లక్షలకు లక్షలు గడిస్తుండేవాడు. ఇన్ని సంపదలు ఉన్నా ధనగుప్తుడికి పిసరంతైనా మనశ్శాంతి లేదు. అతడికి వయసు మీరి వృద్ధాప్యం వచ్చి పడుతుంది. కానీ సంతానం మాత్రం కలగలేదు. మందులేని మనోవ్యాధిగా మారిన ఈ చింత అతడి భార్య కనక మహాలక్ష్మిని కూడా వేధించసాగింది. ఈ పరిస్థితుల్లో వ్యాపారపు పనుల్లో క్షణం తీరిక లేకుండా ఉన్న భర్తకు కలగని ఒక ఉపాయం కనక మహాలక్ష్మికి తోచింది. ఒకనాటి రాత్రి ఆమె భర్తకు వడ్డన చేస్తూ ఆ ఉపాయం ఏదో చెప్పింది. ధనగుప్తుడు నిశ్చేష్టుడై, నువ్వు ఉత్త వెర్రిదానివి, కోరి సవతిని తెచ్చి పెట్టమంటున్నావు. నువ్వు చెప్పినట్టు నీ పినతల్లి కుమార్తె శ్రీమతి అన్ని విధాలా యోగ్యురాలే. కానీ ఆ పిల్ల వయసు నీ వయసులో సగానికి కూడా తక్కువ. ఇటువంటి పెళ్లి ఏ విధంగా చూసినా శ్రేయస్కరం కాదు అన్నాడు. వాళ్లకు తమ పిల్లల్ని దత్తు ఇవ్వటానికి ఎందరో బంధువులు ఎగబడుతున్నారు. కానీ దత్తత భార్యాభర్తలకు ఇద్దరికీ ఇష్టం లేదు. దత్తుడు దత్తుడే కానీ సొంత బిడ్డ కాదు కదా. భర్త తన సలహా తోసిపుచ్చినప్పటి నుంచి కనక మహాలక్ష్మి మరింతగా దిగులు పడసాగింది. కొన్నేళ్ల తర్వాత ఆమె ఆ దిగులుతోనే కన్నుమూసింది. భార్య మరణం ధనగుప్తుడిలో చాలా మార్పు తెచ్చింది. అతడు భార్య సలహాను పాటించినందుకు కొన్నాళ్లు బాధపడి చివరికి శ్రీమతిని వివాహమాడేందుకు నిర్ణయించుకున్నాడు. ఆడంబరాలేమీ లేకుండా శ్రీమతితో ధనగుప్తుడి వివాహం జరిగిపోయింది. శ్రీమతి కాపురానికి వచ్చి ఏడాది తిరగకుండానే ధనగుప్తుడి కోరిక ఈడేరింది. ఆమె పండంటి కొడుకును కన్నది. అతడికి ధనగుప్తుడు లక్ష్మీ ప్రసన్నుడు అని తన తండ్రి పేరు పెట్టుకుని అల్లారు ముద్దుగా పెంచసాగాడు. లక్ష్మీ ప్రసన్నుడికి 12 ఏళ్ల వయసు వచ్చేసరికి ధనగుప్తుడు 70 ఏళ్ల వయసువాడయ్యాడు. అతనికిప్పుడు మరొక చింత పట్టుకున్నది. కీడెంచి మేలించాలి కదా. తన తదనంతరం ఇంత గొప్ప ఆస్తిపాస్తుల్ని సంరక్షించుకోవడం ఆడవాళ్ల వల్ల అయ్యే పని కాదు. శ్రీమతి ఇంకా చిన్నపిల్ల, అంతగా లోకజ్ఞానం లేనిది. ఈ చిక్కు సమస్యకు పరిష్కారం ఏమిటా అని ధనగుప్తుడు సతమతమవుతుండగా అతడికి హఠాత్తుగా ఒక మంచి ఆలోచన తట్టింది. వ్యాపారంలో పెట్టుబడిగా ఉన్న సొమ్ము, స్థిరాస్తులు కాక వజ్ర వైఢూర్యాలు, బంగారం ఎంతో తన ఇంట ఇనప భూషణాల్లో మునుగుతుంది. లక్ష్మీ ప్రసన్నుడు యుక్త వయసుడు అయ్యేదాకా ఆ ధనం పరుల పాలు కాకుండా కాపాడే నమ్మకస్తుడైన వాడొకడు కావాలి. అందుకు తగినవాడు
హనుమయ్య అన్న విశ్వాసం ధనగుప్తుడికి కలిగింది. ఈ హనుమయ్య ధనగుప్తుడి నౌకర్లలో ఒకడు. పసితనంలోనే తల్లిదండ్రులను పోగొట్టుకున్న అతన్ని ధనగుప్తుడు ఆదరించి పెంచి పెద్ద చేశాడు. దుకాణంలోనూ ఇంటి దగ్గర కూడా అతడు ధనగుప్తుడికి నీడలా మెసులుకొనేవాడు. అతడికి తన యజమాని పట్ల చెప్పనలవి కాని భక్తి విశ్వాసాలున్నవి. వ్యాపార రీత్యా పరరాజ్యాలకు వెళ్ళినప్పుడు ధనగుప్తుణ్ణి 1, 2 సార్లు ప్రమాదాల నుంచి తన ప్రాణం అడ్డేసి కాపాడాడు. ఒకనాటి రాత్రివేళ ధనగుప్తుడు హనుమయ్యను తన గదికి తీసుకుపోయి, ఒరే, నీవంటే నాకెంత నమ్మకమో నువ్వెరుగనిది కాదు. నేను నీకొక అతి ముఖ్యమైన పని అప్పజెప్పబోతున్నాను. నమ్మకంగా చేస్తానని మాట ఇవ్వాలి అన్నాడు. అయ్యా, మీ మాట ఎప్పుడు కాదన్నానో చెప్పండి. మీ పాదాలంటి ప్రమాణం చేసి మీ ఆజ్ఞ నెరవేరుస్తాను అన్నాడు హనుమయ్య. ప్రమాణం నా పాదాలంటి కాదు, గోడను వేలాడుతున్న రాముల వారి పటం నెత్తిన పెట్టుకుని ప్రమాణం చెయ్యి, నాకు తృప్తిగా ఉంటుంది అన్నాడు ధనగుప్తుడు. హనుమయ్య అలాగే చేశాడు. అప్పుడు ధనగుప్తుడు, ఒరే హనుమయ్య, నేనింకా బతికినన్నాళ్ళు బతకను కదా. వయసు చెల్లిపోతున్న కొద్దీ చిన్నబాబు లక్ష్మీ ప్రసన్నుడిని గురించిన చింత నన్ను ఎడతెగకుండా వేధిస్తుంది. తాత ముత్తాతల నుంచి వస్తున్న ఆస్తి మా వంశానికి కాకుండా పోతుందేమో అన్న బెంగ నన్ను బాధిస్తుంది. ఆ ఆస్తిపాస్తులు నిలబెట్టగలవాడివి నువ్వే అన్నాడు. ఆ తరువాత ధనగుప్తుడు హనుమయ్యకు చెప్పవలసిందంతా చెప్పాడు. ఇది జరిగిన 6 నెలలకే ఆయన కాలం చేశాడు. ధనగుప్తుడి కుటుంబాన్ని హనుమయ్య ఎటువంటి కొరత లేకుండా తన కంటి పాపలా కాపాడసాగాడు. యజమాని లేడన్న లోటు కనబడకుండా వ్యాపారం సాగిపోతుంది. అపర కుబేరుడు లాంటి ధనగుప్తుడి ఐశ్వర్యానికి హనుమయ్య లాంటి నౌకరు సంరక్షకుడు కావడం చాలా మందికి ఆశ్చర్యంతో పాటు అనుమానాలు కూడా కలిగించింది. తగు జాగ్రత్తలు లేకపోతే ఆ తల్లి కొడుకులకు హనుమయ్య ద్రోహం చేస్తాడు అని చాలా మంది భావించారు. ఈ విషయమే కొందరు శ్రీమతిని హెచ్చరించసాగారు. ఈ చెప్పుడు మాటలు విని విని శ్రీమతికి హనుమయ్య మీద కూడా కొంచెం అనుమానం కలిగి ఒకనాడు అతడితో, హనుమయ్య, లక్ష్మీ ప్రసన్నుడికి తన సొంత కాళ్ల మీద తాను నిలబడగలిగే వయసు వస్తున్నది. వాడి తండ్రిగారు సొత్తంతా నీ కాపుదలలో ఉన్నదని చెప్పారు, కానీ అది ఎక్కడ ఉన్నదో మాత్రం చెప్పలేదు అన్నది. దానికి హనుమయ్య, అయ్యగారు ఆ సొత్తంతా చిన్నబాబు యుక్త వయస్కుడు కాగానే అప్పగించమన్నారు. మరొక నెల రోజుల్లో బాబుకు ఎలాగూ 20 ఏళ్లు నిండబోతున్నవి కదా, మీరు కొంచెం ఓపిక పట్టండి అన్నాడు కాస్త చిరాకుగా. ఆ రోజు రానే వచ్చింది. హనుమయ్య 2 బలమైన గుర్రాలను పూంచిన బండిలో లక్ష్మీ ప్రసన్నుణ్ణి ఎక్కించుకుని ఊరవతల ఉన్న అడవిలో ప్రవేశించాడు. ఒక ఎత్తైన గుట్ట దగ్గర బండిని ఆపి ఇద్దరు గుట్ట ఎక్కి దిగువన ఉన్న చిన్న లోయలో దిగారు. అక్కడ 2 బండుల మధ్య ఉన్న ఖాళీ స్థలంలోకి హనుమయ్య వెళ్ళి నిలబడుతూనే తల పీక్కుంటూ లక్ష్మీ ప్రసన్నుడికేసి వెర్రి చూపులు చూడసాగాడు. అది చూసి లక్ష్మీ ప్రసన్నుడు భయపడిపోతూ, నీకేం జరిగింది హనుమయ్య? మనం ఇక్కడికొచ్చింది నాన్నగారు దాచిన సొత్తు తవ్వుకుపోవటానికి కదా అన్నాడు. నాన్నగారు దాచిన సొత్తా? అసలు నువ్వెవడివి అంటూ హనుమయ్య కళ్ళెర్ర చేశాడు. లక్ష్మీ ప్రసన్నుడు మరింతగా భయపడిపోయి ఇంటికి పరిగెత్తి జరిగింది తల్లికి చెప్పాడు. అది విని శ్రీమతి ఆశ్చర్యపోతున్నంతలో హనుమయ్య ఏమీ జరగనట్టే అక్కడికి వచ్చి ఆమె ముందు నిలబడ్డాడు. కొడుకు చెప్పిన సంగతి ఆమె హనుమయ్యకు చెప్పింది. అతడు కనుబొమ్మలు చిట్లించి, అలాగా, అదేం నాకు గుర్తులేదు అనేశాడు. ఈ జవాబుతో శ్రీమతికి హనుమయ్య తనను మోసగించి తన భర్త దాచిన సొత్తు ఎత్తుకుపోచూస్తున్నాడన్న గట్టి నమ్మకం కలిగింది. ఆ మర్నాడు ఆమె కొడుకుతో పాటు లోయలోకి వెళ్ళింది. ఈసారి హనుమయ్య బండల మధ్య ఉన్న ఖాళీ ప్రదేశంలో నిలబడి జేవురించిన ముఖంతో వెర్రిగా అరుస్తూ తల్లి కొడుకులను కొట్టబోయేంత హంగామా చేశాడు. ఇది చూసి శ్రీమతికి భయం కన్నా ఆస్తి పోతుందన్న దుఃఖం కలిగింది. ఆ మరుసటి రోజున ఆమె కొందరు పెద్దలను సాయంగా తీసుకుని హనుమయ్య వెంట లోయలోకి వెళ్ళింది. ఈసారి హనుమయ్య ఖాళీ ప్రదేశం చేరుతూనే భక్తిగా నమస్కరించి వెంట తెచ్చిన పొలుగుతో అక్కడ తవ్వసాగాడు. తవ్విన కొద్దీ పెద్ద పెద్ద రాగి బిందులెన్నో బయటపడ్డాయి. వాటి నిండా అమూల్యమైన రత్నాలు, వజ్ర వైఢూర్యాలు, బంగారు కణికలుని.
శ్రీమతికి లక్ష్మీ ప్రసన్నుడికి కలిగిన ఆనందం అంతా ఇంతా కాదు. వాళ్ళ వెంట వచ్చిన పెద్దలకు లోగడ హనుమయ్య అలా ఎందుకు వింతగా ప్రవర్తించాడో అర్థం కాలేదు. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, హనుమయ్య మనస్తత్వం ఎలాంటిదని నువ్వు అభిప్రాయపడుతున్నావు? అతడు ధనగుప్తుడి కుటుంబాన్ని మోసగించవచ్చని చాలా మందితో పాటు శ్రీమతి కూడా అనుకున్నది. ఇదంతా ఎరిగి కూడా హనుమయ్య 2 సార్లు వింతగా ప్రవర్తించి, మూడవసారి దాచిన ధనాన్ని శ్రీమతి పరం ఎందుకు చేసినట్టు? ధనం అపహరించేందుకు అతడికి ధైర్యం చాలలేదా? లేక ఆత్మగౌరవం కోల్పోయి పెంచి పెద్ద చేసిన కుటుంబం పట్ల అతడికి బానిస ప్రవర్తన అలవడిందా? ఈ సందేహానికి సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అని అన్నాడు. దానికి విక్రమార్కుడు, హనుమయ్యలో నువ్వనుకునే లోపాలేమీ లేవు. పెంచిన యజమాని పట్ల, ఆయన కుటుంబం పట్ల భక్తి విశ్వాసాలు కలిగి ఉండటం బానిస మనస్తత్వం అనిపించుకోదు. ధనగుప్తుడి రెండవ భార్య, కొడుకు హనుమయ్య నిజాయితీ తెలిసిన వాళ్ళు కాదు. శ్రీమతి అతన్ని ధనం ఎక్కడ దాచింది చెప్పమని అడిగింది కూడా. అంటే ఆమెకు హనుమయ్య తన భర్త దాచిన ధనాన్ని అపహరించాడేమో అన్న శంక కలిగిందన్నమాట. ఈ సంగతి హనుమయ్య గ్రహించాడు. అటువంటి వాళ్ళు రేపు ధనగుప్తుడు దాచిన సొత్తు కొంత అతడు తస్కరించాడనే నింద వేసే అవకాశం కూడా ఉంది. అందుకే హనుమయ్య 2 సార్లు పిచ్చివాడిలా ప్రవర్తించి, మూడవసారి నలుగురు పెద్ద మనుషుల ఎదుట దాచిన సొత్తును తవ్వి బయటకు తీశాడు అని అన్నాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. ఈ కథ పేరు పేద సైనికుడు. ఒకానొక అరణ్య ప్రాంతంలోని కుగ్రామంలో ఒక పేదవాడు నివసిస్తుండేవాడు. అతడికి భార్య, పెళ్ళుడుకు వచ్చిన 3 కుమార్తెలు ఉన్నారు. కుమార్తెల పెళ్లిళ్ళు చేయాలంటే డబ్బు కావాలి. అది లభించే మార్గం తెలియక పేదవాడు సదా విచారిస్తుండేవాడు. ఒకనాడు అతడి భార్య ఇలా విచారిస్తూ కూర్చుంటే, మనం మరింత చిక్కులు పాలవుతాం. నువ్వు రాజుగారి సైన్యంలో పనిచేస్తూ యుద్ధంలో గాయపడినందువలన కదా ఉద్యోగం మానుకోవలసి వచ్చింది. నువ్వు రాజుగారి దగ్గరికి పోయి సంగతి చెప్పి సహాయం కోరితే ఆయన తప్పక అంతో ఇంతో డబ్బు ఇస్తాడు అని అన్నది. పేద సైనికుడికి భార్య సలహా నచ్చింది. అతడు వెంటనే అరణ్యానికి అవతల ఉన్న రాజధాని ప్రతిష్టానపురానికి బయలుదేరాడు. ఒకప్పుడు రాజుకు సేవ చేసిన సైనికుడు కావడంతో అతడికి రాజుగారి దర్శనం తేలిగ్గానే లభించింది. పేద సైనికుడు రాజుకు తాను వచ్చిన పని చెప్పి కొంత ధన సహాయం చేయమని కోరాడు. రాజు ఎంతో సానుభూతి కనపరుస్తూ, మామూలు పరిస్థితుల్లో అయితే నీకు తప్పక సహాయం చేసి ఉండేవాణ్ణి, కానీ ఈ మధ్య వచ్చిన వరదల కారణంగా మన రాజ్యంలోని ఉత్తర ప్రాంతాన 50 గ్రామాలు బాగా దెబ్బతిన్నవి. ఆ గ్రామ ప్రజలకు కొత్త నివాస స్థానాలు ఏర్పాటు చేసే వరకు ఎవరికీ ఎలాంటి ధన సహాయం చేయవద్దని నిన్ననే కోశాధికారికి తెలియపరిచాను. అసలు సంగతి ఏమంటే, ప్రస్తుతం కోశాగారంలో నష్టపోయిన ఆ గ్రామాల ప్రజలను ఆదుకునేందుకు సరిపడా ధనం లేదు అని అన్నాడు. క్షమించండి మహారాజా, పరిస్థితి ఇంత క్లిష్టంగా ఉన్నదని నాకు తెలియదు. సెలవు అని పేద సైనికుడు అక్కడి నుంచి బయలుదేరాడు. అతడు తన గ్రామానికి ప్రయాణమై చీకటి పడేవేళ అరణ్యంలో దారి తప్పాడు. దానికి తోడు ఉరుములు మెరుపులతో వాన ప్రారంభమయ్యింది. పేద సైనికుడు ఆ రాత్రికి ఎక్కడైనా తలదాచుకోవటమా అని దిక్కులు చూసేంతలో ఒక చిన్న కొండను ఆనుకుని శిథిలమైన ఇల్లు ఒకటి కనిపించింది. అతడు ఆ ఇంటిలోకి ప్రవేశించేంతలో ఒక నక్క, అడవి పిల్లి బయటికి పారిపోయినాయి. కొన్ని గబ్బిలాలు కీచుమంటూ అతని తల మీద ఎగిరినాయి. శిథిలమైపోయిన ఒక గోడ వైపు నుంచి పాము బుసకొట్టిన శబ్దం వినిపించింది. ఇప్పుడేమి చేయటమా అని సైనికుడు ఆలోచించేంతలో ఉరుముతో పాటు కళ్ళు జిగేలుమనిపించే మెరుపు మెరిసింది. ఆ కాంతిలో తన కేసి వస్తున్న పిశాచాన్ని ఒకదాన్ని అతడు చూశాడు. వెంటనే సైనికుడు అక్కడి నుంచి పారిపోయేందుకు వెనుదిరిగాడు. కానీ పిశాచం అతని కంటే ముందే ద్వారం దగ్గరకు పోయి నిలబడింది. ఇక తనకు చావు తప్పదు అనుకున్న సైనికుడు గుండె దిటవు చేసుకుని మొండి ధైర్యంతో పిశాచం కేసి చూస్తూ నిలబడ్డాడు. భయపడకు, నేను పిశాచాన్నైనా నీకు ఏమాత్రం హాని కలిగించను అన్నది పిశాచం.
ఆ మాటలతో ధైర్యం తెచ్చుకున్న సైనికుడు, అలాగా, నేను నీకెలాంటి హాని చేయబోవడం లేదు. నా దారిని నన్ను పోనివ్వు అన్నాడు. పిశాచం పెద్దగా నవ్వి, నువ్వు కావాలనుకున్నా నాకు హాని చేయలేవు. కానీ ప్రయత్నిస్తే నాకు మేలు చేయగలవు. ఈ క్షణంలో నీకు ఏదైనా మేలు చెయ్యాలన్న ఆలోచన వచ్చింది. నీకేమైనా ధనం కావాలా? అన్నది. ధనమా? కావాలి అన్నాడు పేద సైనికుడు ఆశగా. ఎంత? అని అడిగింది పిశాచం. సుమారు 30 కాసుల బంగారం ఇచ్చావంటే నా కూతుళ్ళ పెళ్ళిళ్ళు చేసేస్తాను అన్నాడు సైనికుడు. ఆ జవాబు విని పిశాచం నవ్వడం ప్రారంభించింది. సైనికుడు ఆశ్చర్యపోతూ ఎందుకలా నవ్వుతావు అని అడిగాడు. నువ్వు వట్టి అమాయకుడిలా ఉన్నావు. ఈ పక్కనే ఉన్న గుహలో ఉన్న బంగారం అంతా నీకిచ్చేస్తాను. అది బహుశా 30 లక్షల బంగారు కాసులకు తక్కువుండదు. అందుకు ప్రతిఫలంగా నువ్వొక సాయం చెయ్యాలి. పవిత్రమైన గయా క్షేత్రంలో శాస్త్రోక్తంగా నా అంత్యక్రియలు జరిపి రావాలి అన్నది పిశాచం. ఈ వింత కోరిక విని ఆశ్చర్యపోతున్న పేద సైనికుడితో పిశాచం గుహలోని ధనాన్ని గురించి చెప్పింది. అప్పటికి 2 తరాలకు పూర్వం ఆ ప్రాంతాన మహాక్రూరుడైన బందిపోటు దొంగ ఒకడుండేవాడు. వాడు దొంగతనాల్లో సుశిక్షితులైన కొద్దిమంది అనుచరులతో అరణ్య మార్గాన ప్రయాణించే వర్తకులనే కాక దూర ప్రాంతాల్లో నివసించే గ్రామీణ ధనికుల్ని, పట్టణాల్లోని సంపన్నుల్ని దోచుకునేవాడు. అలా దోచిన ధనంలో ప్రతి ఒక్కరికి సమాన భాగం ఉంటుందని చెప్పి ఆ ధనాన్ని అనుచరుల సాయంతో ఇక్కడి గుహలోకి చేరవేశాడు. కానీ ఒకనాడు రాజుగారి సైనికులు అరణ్యంలో ఆ బందిపోట్లను చుట్టుముట్టారు. అప్పుడు జరిగిన పోరులో బందిపోట్ల నాయకుడు తప్ప మిగతా వాళ్ళందరూ ప్రాణాలు కోల్పోయారు. బతికి బయటపడ్డ బందిపోట్ల నాయకుడు ఆ రోజు నుంచి గుహలో ఉన్న ధనానికి కాపలా కాస్తూ అక్కడే కాలం గడపసాగాడు. ఆ రహస్య ప్రదేశం వదిలి మరెక్కడికైనా వెడితే రాజుగారి సైనికులు పట్టుకుంటారని వాడి భయం. ఒక రోజున అరణ్యంలో వాణ్ణి పులి చంపింది. ఆనాటి నుంచి వాడు పిశాచ రూపంలో ఆ ధనానికి కాపలా కాస్తూనే ఉన్నాడు. కొన్ని సంవత్సరాలు గడిచినాయి. ఒకనాడు అరణ్య మార్గాన పోతున్న యాత్రికుడు ఒకణ్ణి చూసి పిశాచం అతడికి సంగతి చెప్పి తనకి నికృష్టమైన పిశాచి బతుకు పోయేందుకు గయలో తన అంత్యక్రియలు జరపమన్నది. అందుకు ప్రతిగా గుహలోని ధనం ఇస్తానన్నది. యాత్రికుడు ఒప్పుకున్నాడు. యాత్రికుడు గయ నుంచి తిరిగి వచ్చాక పిశాచం అతడికి గుహలోని ధనం చూపించి పైశాచిక జీవనం నుంచి విముక్తి చెందింది. ధన వ్యామోహంలో చిక్కిన యాత్రికుడు గుహ దగ్గరే ఒక ఇల్లు కట్టుకుని ధనాన్ని కాపలా కాయసాగాడు. కొంతకాలం గడిచిన తరువాత అతడు మరణించి పిశాచ రూపంలో ఇంకా దానిని కాపలా కాస్తూనే ఉన్నాడు. అతడి పిశాచమే ఇప్పుడు పేద సైనికుడితో మాట్లాడుతున్నది. గయాక్షేత్రంలో ఆ కర్మకాండ అంతా తప్పక చేస్తాను. ఆ ధనం ఉన్న చోటు చూపించు అన్నాడు సైనికుడు ఉత్సాహంగా. ముందు గయకు వెళ్ళి చేయవలసిన పని ముగించుకురా. ఆ తర్వాత గుహలోని ధనం చూపిస్తాను అన్నది పిశాచం. పేద సైనికుడు అందుకు సరే అన్నాడు. వాన గాలి తగ్గగానే పిశాచం అతడికి అరణ్యం నుంచి బయటపడేందుకు సరైన మార్గం చూపించింది. సైనికుడు గైకు వెళ్ళి శాస్త్రవిధిగా కర్మ జరిపి కొద్ది కాలంలోనే అరణ్యానికి తిరిగి వచ్చాడు. పిశాచి శిథిల గృహం ముందు అతన్ని కలుసుకొని, నీకోసమే ఎదురు చూస్తున్నాను. నీ సాయానికి చాలా కృతజ్ఞుణ్ణి. నా వెంట రా. నీకు ధనం ఉన్న గుహ చూపించి ఈ పిశాచం రూపం నుంచి త్వరగా విముక్తి పొందుతాను అన్నది ఉత్సాహంగా. పేద సైనికుడు పిశాచం వెంట వెళ్ళాడు. శిథిల గృహం వెనుక ధనం దాచిన గుహ ఒకటున్నది. గుహ ద్వారానికి పెద్ద రాయి ఒకటి అడ్డంగా ఉండడంతో పాటు దాని చుట్టూ అడవి మొక్కలు, తీగలు అల్లిబిల్లిగా అల్లుకుని ఉన్నవి. ఇది ధనం ఉన్న గుహ. అడ్డుగా ఉన్న రాయి తొలగించి ఆ ధనం నీకు చూపుతాను అన్నది పిశాచి. పేద సైనికుడు ఒక క్షణం ఆలోచించి పిశాచితో, నీకు చాలా కృతజ్ఞుణ్ణి. ఆ రాయి తొలగించవలసిన అవసరం లేదు అని చెప్పి అప్పటికప్పుడే బయలుదేరి రాజధాని ప్రతిష్టానపురం వెళ్ళాడు. అతడు రాజును కలుసుకొని, మహారాజా, వరద బాధితులైన గ్రామీణుల సహాయానికి మీకెంత ధనం కావాలి అని అడిగాడు. ఆ ప్రశ్న విని రాజు చాలా వింతపడ్డాడు. అంతకు కొద్ది రోజుల ముందే పేద సైనికుడు దానం కోసం తన దగ్గరికి వచ్చిన సంగతి ఆయనకు గుర్తున్నది.
అయినా రాజు అతన్ని 20 లక్షల బంగారు కాసులు దొరికే అవకాశం ఉన్నదా అని అడిగాడు. 20 కాదు, మీరు నా వెంట వస్తే 30 లక్షల బంగారు కాసులు ఇవ్వగలను అన్నాడు పెద్ద సైనికుడు. రాజుకు కలిగిన ఆశ్చర్యం అంతా ఇంతా కాదు. ఈ సైనికుడికి ఏమైనా పిచ్చి కలిగిందేమో అన్న అనుమానం కూడా ఆయనకు కలిగింది. కానీ అతడి మాటల్లో ఏదో నిజాయితీ ధ్వనించడంతో రాజు తన మంత్రి, సేనా నాయకుడితో పాటు కొంతమంది అంగరక్షకులతో సైనికుడి వెంట అరణ్యానికి వెళ్ళాడు. అక్కడ గుహలో వాళ్లకు నిధి కనిపించింది. దాన్ని రాజు నగరానికి పట్టించుకుపోయి వరద బాధితులకు సహాయం చేసేందుకు ఏర్పాట్లు చేయమని మంత్రితో చెప్పి, పేద సైనికుడితో నీకు ఆ నిధిలో కొంత భాగం ఇవ్వడం న్యాయం, తీసుకో అన్నాడు. వద్దు మహారాజా, ఆ ధనాన్నంతా వరద బాధితుల సహాయానికి వినియోగించండి. అయినా మీకిచ్చిన బహుమతిలో నుంచి తిరిగి కొంత నేనెలా తీసుకోగలను అన్నాడు పేద సైనికుడు. అలా అయితే నా కోశాగారం నుంచి కొంత ధనం తీసుకో అని రాజు పేద సైనికుడికి 50,000 బంగారు కాసులు ఇప్పించడమే కాక నిండు సభలో అతన్ని గొప్పగా మెచ్చుకున్నాడు. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, నాకు చాలా సందేహాలు కలుగుతున్నవి. బందిపోట్ల నాయకుడు, యాత్రికుడు బతికినంత కాలం గుహలోని ధనాన్ని దమ్మిడి ఖర్చు పెట్టకుండా కుక్క కాపలా కాసి మరణించిన తరువాత పిశాచాలయ్యి దాని పట్ల విరక్తి ఎందుకు చెందారు? పేద సైనికుడు ఆ ధనాన్ని తనదిగా చేసుకోవచ్చు కదా. ఆ పని చేయకపోగా దాన్ని చూడటానికి ఎందుకు ఒప్పుకోలేదు? ఈ సందేహానికి సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుందని అన్నాడు. ఫ్రెండ్స్, మనం ఇక్కడ ఆగుదామండి. ఈ ప్రశ్నకు సమాధానం ఏమై ఉంటుందో మీ మనసులో ఆలోచన చేయండి. ఇప్పుడు కథలోకి వెళదాం. దానికి విక్రమార్కుడు పిసినారితనం కొద్దీ అదే పనిగా ధనం కూడబట్టేవాళ్ళు ఏదో ఒకనాడు దాన్ని తమకు తోచిన విధంగా అనుభవించగలము అనుకుంటారు. కానీ చనిపోయి పిశాచాలైన తరువాత ఆ ధనం తమకు ఎందుకు కొరగాదని గ్రహిస్తారు. ఆ కారణం వల్లనే శాస్త్రోక్తంగా అంత్యక్రియలు జరిపించుకుని పిశాచ జీవితం నుంచి బయటపడేందుకు ఆరాటపడతారు. ఇకపోతే పేద సైనికుడు చాలా ఇంగిత జ్ఞానం కలవాడు. గైలో తనకు అంత్యక్రియలు జరగనిదే ఆ నిధిని చూపించేందుకు పిశాచం నిరాకరించడానికి కారణమేమిటో అతడు పసిగట్టాడు. ఒకసారి ఆ నిధి చూడటం జరిగితే తనలాగే అతడు ధన వ్యామోహంలో అక్కడే ఉండిపోతాడని పిశాచం అనుమానించింది. హత్యల ద్వారా, దారి దోపిడీల ద్వారా అనేక మందిని హింసించి కూడబెట్టిన ధనం శాపగ్రస్తమైనదని పేద సైనికుడు గ్రహించాడు. అందుచేతనే అతడు ముందుగా ఆ నిధిని చూసేందుకు నిరాకరించడం జరిగింది. దాన్ని చూసిన యాత్రికుడు ధనలోభం కొద్దీ అక్కడి నుంచి వెళ్ళలేక చచ్చి పిశాచమై దానికి కాపలా కాస్తున్నాడు. ధనానికి తాను యజమాని కావటానికి బదులు ధనం తనకు యజమాని అయ్యే దుర్దశ తనకు కలగకూడదని పెద్ద సైనికుడు ముందుగానే జాగ్రత్త పడ్డాడు. ఇక్కట్లలో ఉన్న వాళ్ళకి సాయపడటం ద్వారా అలాంటి ధనానికి పవిత్రత కలుగుతుంది. అందుకే అతడు దానిలోంచి భాగం తీసుకోవడానికి ఇష్టపడక రాజుకు దాన్ని వరద బాధితులకు సహాయం చేసేందుకు ఖర్చు పెట్టవలసిందిగా సలహా ఇచ్చాడు అని అన్నాడు. ఈ విధంగా రాజుకు మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. ఈ కథ పేరు నలుగురు పెళ్లి కొడుకులు. సుందరయ్య చాలా ధనవంతుడు. ఆయనకు ఒకే ఒక్క కుమార్తె. ఆమె గొప్ప సౌందర్యవతి. యోగ్యుడైన వాడిని అల్లుడుగా తెచ్చుకుని తన ఆస్తినంతా అతడికి కట్టబెట్టాలని ఆయన యోచన. సుందరయ్యకు చిన్ననాటి స్నేహితులు నలుగురున్నారు. వాళ్ళు నలుగురు 4 వేరువేరు గ్రామాల్లో స్థిరపడిపోయారు. వాళ్ళ నలుగురికి కూడా తన కూతురికి ఈడుగా ఉండే కొడుకులున్నారని ఆయనకు తెలిసింది. వాళ్లలో ఒకడిని తన కూతురికి చేసుకోవాలనే ఉద్దేశంతో సుందరయ్య వాళ్ళుండే గ్రామాలకు బయలుదేరాడు. ముందుగా ఆయన అయినాపురంలోని చంద్రకాంతుణ్ణి కలుసుకున్నాడు. చంద్రకాంతుడు సుందరయ్యకు మించిన వైభోగంలో తేలిపోతున్నాడు. ఆయన సుందరయ్యని ఎంతో అభిమానంతో ఆదరించాడు. చిన్ననాటి అనుభవాలు తనే గుర్తు చేశాడు. చంద్రకాంతుడు కొడుకు పుష్పకాంతుడు చాలా అందంగాను సంస్కారవంతుడుగాను కనిపించాడు సుందరయ్యకు. ముఖ్యంగా వాడి వినయ గుణం ఆయన్ని ఎంతగానో ఆకర్షించింది. మాటల మధ్య సుందరయ్య తన కూతురు ప్రసక్తి తెచ్చాడు.
ఆమె పేరు విన్న చంద్రకాంతుడు, నీ కుమార్తె పేరు చంప అన్నావు కదా, మా వాడి ప్రియమైన గుర్రం పేరు కూడా అదే. ఆ గుర్రం చూడటానికి దేవలోకం నుంచి దిగివచ్చిన ఉచ్చహిశ్రవంలా ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ పదానికి అర్థం మీకు తెలుసా అండి? తెలిస్తే తప్పకుండా కామెంట్లో పెట్టండి. ఇప్పుడు కథలోకి వెళదాం. అన్నట్టు, నువ్వు మా గుర్రాలశాల చూడలేదు కదా అంటూ సుందరయ్యను తన అశ్వశాలకు తీసుకువెళ్ళాడు. అక్కడి గుర్రాలను చూసి సుందరయ్యకు నోట మాట రాలేదు. తన ఆస్తి అంతా కలిపినా ఆ గుర్రాల విలువ చెయ్యదు. అయినాపురం నుంచి సుందరయ్య మల్లపురం వెళ్ళాడు. అక్కడ ఆయన స్నేహితుడు భద్రుడు కూడా ఎంతో అభిమానంగా ఆదరించాడు. ఆ ఊరిలో భద్రుడికి పేరు ప్రతిష్టలున్నవి. ఊళ్ళో ఏ వ్యవహారం గురించైనా అంతా వచ్చి ముందు భద్రుడికి చెప్పుకుంటారు. ఏమో మరి, నీకెంత పేరు ప్రతిష్టలున్నా చంద్రకాంతుడి వైభవం మాత్రం లేదు అన్నాడు సుందరయ్య. నాకేం తక్కువో చెప్పు అన్నాడు భద్రుడు కోపంగా. నీ ఆస్తి అంతా కలిపి వాడి గుర్రాల విలువ చేదేమో అనిపించింది. 1,00,000 వరహాలు చేసే గుర్రాలు వాడి వద్ద 15 ఉన్నవి అన్నాడు సుందరయ్య. భద్రుడు ఒక్క క్షణం ఆగి, చంద్రకాంతుడిది అంతా ఆర్భాటం. తన డబ్బును వస్తు రూపంలో మార్చి అందరి ముందు ప్రదర్శించాలి అనుకుంటాడు. తలుచుకుంటే అంతకంటే మంచివి 50 గుర్రాలు నేను కొనగలను, కానీ అందువలన ప్రయోజనం ఏమిటి? నా కొడుకు రోజంతా గుర్రపు స్వారీ చేస్తూ అప్రయోజకుడిలా తిరగటం నాకిష్టం లేదు అన్నాడు. అంతేకాక భద్రుడు అన్నింటికీ చంద్రకాంతుణ్ణి తప్పుపట్టాడు. ఇంటి నిండా దాసదాసి జనం ఉంటే ఇంట్లో వాళ్ళు బద్ధకస్తులైపోతారట. ప్రతిరోజు పంచభక్ష్య పరమాన్నాలు తినటం ఆరోగ్యానికి మంచిది కాదట. 4 అంతస్తుల మేడ కట్టించుకుంటే అది కూలిపోయే ప్రమాదం ఉన్నదట. అందుకే తనకు చంద్రకాంతుడి కంటే ఎక్కువ డబ్బున్నప్పటికీ సామాన్యంగా జీవిస్తున్నాను అన్నాడు భద్రుడు. భద్రుడి కొడుకు రుద్రుడు కూడా తండ్రి మాటలన్నిటికీ వంతపాడాడు. సుందరయ్య భద్రుడికి తన కుమార్తె గురించి చెప్పలేదు. ఆయన అక్కడ 2 రోజులుండి వరుణపట్నం వెళ్ళాడు. అక్కడ ఆయన మిత్రుడు నాగానందుడు అతి సామాన్యంగా జీవిస్తున్నాడు. అతడు సుందరయ్యను ఆప్యాయంగా ఆదరించి తన గురించి చెప్పుకున్నాడు. మధ్యలో 1-2 సార్లు చంద్రకాంతుడి గురించి, భద్రుడి గురించి ప్రసక్తి రాగా ఒక్కసారి నిట్టూర్చి ఊరుకున్నాడు. నాగానందుడి కొడుకు సత్యానందుడు, నేను కూడా పుష్పకాంతుడిలా వైభవంగా జీవించాలని నాన్న కోరిక. ఆ కోరికే నెరవేరాలని నేను కొన్ని ప్రయత్నాలు చేశాను. అవి కొంతవరకు మాత్రమే ఫలించాయి. పూర్తిగా ఫలించాలంటే చాలా డబ్బు కావాలి. అంత డబ్బు కావాలంటే ఎలాంటి పని చేయటానికి సిగ్గుపడకూడదు. వరుణపట్నం మాకు బాగా తెలిసిన ఊరు కాబట్టి నేను మరేదైనా పట్నం పోవలసి ఉన్నది. కానీ నాన్న ఆరోగ్యం బాగుండక నేనిక్కడే ఉండిపోవలసి వచ్చింది అని అన్నాడు. సుందరయ్య అక్కడ కూడా తన కూతురు ప్రసక్తి తీసుకురాలేదు. ఒక 2 రోజులున్నాక అక్కడి నుంచి బయలుదేరి కృష్ణప్రస్థ నగరంలోని తన మిత్రుడు సోమరాజును కలుసుకున్నాడు. సోమరాజు జీవితం మరీ సామాన్యంగా ఉన్నది. సుందరయ్య అతనింట బస చెయ్యటానికే సంకోచించాడు. అయితే సోమరాజు ఆయనను ఎంతో ఆప్యాయంగా ఆదరించాడు. 2 రోజుల పాటు ఏ లోటు లేకుండా చూసుకున్నాడు. సోమరాజు, అతని కొడుకు భీమరాజు ఒకే రకం ఆశయాలు కలిగిన మనుషులు. మనిషి సుఖంగా జీవించాలంటే తృప్తి అనేది ఉండాలని వాళ్ళ నమ్మకం. ఉన్న దానితో తృప్తి పడుతూ తీరుబడి సమయంలో ఈ ప్రపంచాన్ని అర్థం చేసుకునేందుకు వేదాంత గ్రంథాలు చదువుతూ కాలక్షేపం చేస్తున్నారు. ఇద్దరూ ఎల్లవేళలా సంతోషంగా కనిపిస్తున్నారు. ఇటొచ్చి సోమరాజు భార్య మాత్రం తనకు నగలు లేవని, భవంతులు లేవని, దాసీ జనం లేరని ఎంతగానో బాధపడుతున్నది. సోమరాజు సుందరయ్య ఎదుటే భార్యతో, ఆశకు అంతుండదు. ఇవన్నీ సంపాదించిన తర్వాత అప్పుడు ఈ దేశానికి మహారాణివి కావాలి అనిపిస్తుంది నీకు. ఏదో ఒక దశలో మనిషి అసంతృప్తి చెందక తప్పదు. అందుకే ఆశను చంపుకుంటే ఎలాంటి బాధ ఉండదు అన్నాడు. సుందరయ్య తిరిగి తన ఊరు చేరుకుని భార్యతో నలుగురు పెళ్లి కొడుకులను గురించి చెప్పి, మన అమ్మాయిని నాగానందుడి కొడుకు సత్యానందుడికిచ్చి చేస్తే సుఖపడుతుందని నేను అనుకుంటున్నాను అని అన్నాడు. భార్య ఇందుకు సరేనన్నది. కొద్ది రోజుల తర్వాత సత్యానందుడికి
సుందరయ్య కుమార్తె చంపకు వివాహం జరిగిపోయింది. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, సుందరయ్య తన చిన్ననాటి స్నేహితులు వాళ్ళ కొడుకులను గురించి తప్పుగా అంచనా కట్టాడని నా నమ్మకం. పుష్పకాంతుడు ఎంతో వైభవంగా బతుకుతున్నాడు. రుద్రుడిలో చిన్నమెత్తు దురాశ, అసూయ లాంటి లేవు. భీమరాజు వేదాంత గ్రంథాలు చదువుతూ ఈ లోకాన్ని అర్థం చేసుకోవాలన్న మహదాశయంతో ఉన్నవాడు. వీళ్ళందరినీ కాదని సుందరయ్య తన కుమార్తెను సత్యానందుడికిచ్చి చేయటంలో పొరబడలేదా? ఈ సందేహానికి సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుందని అన్నాడు. ఫ్రెండ్స్, ఇక్కడ మనం ఆగుదామండి. మన మనసులో వచ్చిన జవాబుకి ఇప్పుడు నేను చదవబోయే జవాబును సరిపోల్చుకుందామండి. దానికి విక్రమార్కుడు, సుందరయ్య నిర్ణయం సరైనది, అందులో ఆవగింజంత పొరపాటు కూడా లేదు. పుష్పకాంతుడికి సుందరయ్య ఆస్తి ఏమంత లెక్కలోనిది కాదు. చంప వాడింట అడుగు పెడితే వాడు విలువైన గుర్రాలలో ఒకటి అవుతుంది తప్పితే మనిషిగా చూడబడదు. రుద్రుడి మాట, వాడిలో నిజాయితీ లేదు. తనకి లేనివన్నీ అనవసరం అనుకుంటాడు తప్పితే తన లేమిని ఒప్పుకోడు. ఇక భీమరాజుకు జీవితంలో ఏ ఆశలు, వేటి పట్ల ఆకర్షణలు కానీ అభిరుచులు కానీ లేవు. అలాంటివాడు పెళ్లి చేసుకుంటే భార్య అవస్థల పాలవుతుంది. పోతే సత్యానందుడిది గొప్పవాళ్ళను చూసి అసూయ కాక పోటీ పడే స్వభావం. వాడికి వాళ్ళలాగే కృషి చేసి గొప్పవాడు కావాలన్న ఆశ ఉన్నది. అయితే జీవితంలో మరేమీ పట్టించుకోకుండా డబ్బు కోసమే కృషి చేసే ఆశపోతుతనం వాడిలో లేదు. తండ్రి ఆరోగ్యం బాగయ్యే వరకు ఆయన దగ్గర ఉండి సేవ చేయాలనే పితృభక్తి ఉన్నవాడు. అలాంటి వాడు మామగారి ద్వారా కలిసి వచ్చిన ఆశతో ఏనాటికైనా చంద్రకాంతుణ్ణి మించిన వైభవంతో బతకగలుగుతాడు అని అన్నాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. ఈ కథ పేరు ఇద్దరు కవులు. మాళవ దేశాన్నేలే రాజు జయవర్మ సభామంటపంలో నిత్యం ఏదో ఒక సాంస్కృతిక కార్యక్రమం జరుగుతుండేది. ఒకసారి హరిదాసొకడు తన కథన చాతుర్యంతో సభికులనందరినీ మంత్రముగ్ధుల్ని చేశాడు. జయవర్మ హరిదాసును ఘనంగా సత్కరించి, మీరు మా ఆస్థానంలో ఉండిపోరాదా? మీ వంటి గొప్ప కథకుల్ని నేనింతవరకు చూడలేదు అన్నాడు. అందుకు హరిదాసు వినయంగా, ప్రభు, ఇందులో నా గొప్పతనం ఏమీ లేదు. మన దేశంలో నాగేశ్వరుడు, గంగాధరుడు అనే ఇద్దరు మహాకవులున్నారు. వారు రాజాశ్రయం కోసం కాక తమ తృప్తి కోసం కవిత్వం రాస్తారు. వారిరువురు కావ్యాలలోని పద్యాలను సంగ్రహించి నేనీ హరికథను కూర్చాను. గొప్పదనం వారిదే కాని నాది కాదు అన్నాడు. జయవర్మకు వెంటనే ఆ మహాకవులనిద్దరినీ తన ఆస్థానానికి రప్పించాలి అన్న కోరిక కలిగింది. ఆయన వాళ్ళ కోసం 2 మేనాలను, కొంత పరివారాన్ని పంపాడు. కొద్ది రోజుల్లో ఇద్దరు కవులు రాజధానికి తరలివచ్చారు. జయవర్మ వారిరువురికి వేర్వేరుగా విడుదలు ఏర్పాటు చేశాడు. తనే స్వయంగా వారిని సందర్శించి వారి కవిత్వం విన్నాడు. నిజంగా వారి కావ్యాలు గొప్పగా ఉన్నవి. ప్రతి పద్యంలోనూ అపూర్వమైన భావాలు ద్యోకతమవుతున్నవి. ద్యోకతమవుతున్నవి అన్న మాటకి కనిపిస్తున్నవి అని అర్థం అండి. శబ్దాల కూర్పులో సంగీత ధ్వనులున్నవి. అయితే రాజుకు ఒక అనుమానం వచ్చింది. నాగేశ్వరుడు, గంగాధరుడు ఇరువురు గొప్ప కవిత్వం చెప్పారు కదా, కానీ ఇరువురిలో ఎవరి కవిత్వం గొప్పది? రాజు తన సందేహం గురించి ఆస్థాన కవులకు, పండితులకు చెప్పి కావ్యాలను వారు చదివిన తరువాత తన సందేహం తీర్చమన్నాడు. మర్నాడు కవి పండితులందరూ ఏకకంఠంతో, ప్రభు, ఈ కావ్య పఠనం మాకు అదొక విధమైన పరవశ్యాన్ని కలిగిస్తున్నది. ఇవి అద్భుతమైన కావ్యాలు. వీటిని చదివి ఆనందించడమే తప్ప ఏది గొప్పదో నిర్ణయించే శక్తి మాకు లేదు, మన్నించండి అన్నారు. పండితుల జవాబుతో రాజుకు పట్టుదల ఎక్కువయింది. ఆయన మంత్రిని పిలిచి, నా కోరిక తీరే మార్గం లేదా? నాగేశ్వరుడు, గంగాధరుడు రాసిన కావ్యాలను అర్థం చేసుకుని వాటి గొప్పతనాన్ని అంచనా కట్టగలవాళ్ళు మన దేశంలో లేరా అని అడిగాడు. మంత్రి ఆలోచించి, ప్రభు,
ఈ కవులు సామాన్యులు కారు. ఇలాంటి వారు ఏ దేశంలోనైనా అరుదుగానే ఉంటారు. అందువల్ల వారి శక్తిని అంచనా కట్టడం వారికే సాధ్యపడుతుంది అన్నాడు. జయవర్మకు ఈ సూచన నచ్చింది. ఆయన గంగాధరుడు రాసిన ఒక కావ్యాన్ని తీసుకుని నాగేశ్వరుడు వద్దకు వెళ్ళాడు. ఆయనకు తనను పీడిస్తున్న సందేహం గురించి వివరించి, తమరీ కావ్యాన్ని పరిశీలించి నిష్పాక్షికంగా తమ అభిప్రాయం తెలియచేయండి. ఈ దేశం మొత్తం మీద ఈ విషయంలో తీర్పునివ్వగలిగిన శక్తి మీకు మాత్రమే ఉన్నది అన్నాడు. నాగేశ్వరుడు కావ్యాన్ని పరిశీలించి, ప్రభు, నిస్సందేహంగా ఇది చాలా గొప్ప కావ్యం. గంగాధరుడు నాకంటే గొప్ప కవి అన్నాడు. జయవర్మ ఈ తీర్పుకు ఆశ్చర్యపోయాడు. తరువాత ఆయన నాగేశ్వరుడి కావ్యాన్ని గంగాధరుడు వద్దకు తీసుకుపోయి జరిగింది చెప్పి, నాగేశ్వరుడే స్వయంగా అంగీకరించినప్పుడు మీరే గొప్ప కవి అని నాకు అనిపించింది. అయినప్పటికీ ఈ కావ్యం చూసి నాగేశ్వరుడిని గురించి మీ అభిప్రాయం చెప్పగోరతాను అన్నాడు. గంగాధరుడు కావ్యాన్ని పరిశీలించి, మహాప్రభు, ఇది చాలా గొప్ప కావ్యం. నాగేశ్వరుడే నాకన్నా గొప్ప కవి అన్నాడు. జయవర్మకు ఏం చెయ్యాలో తోచలేదు. ఆయన మంత్రికి జరిగిందంతా చెప్పి, వీళ్ల గొప్పతనాన్ని తేల్చడం మన వల్ల కాదనుకుంటాను అన్నాడు. మంత్రి కొద్దిసేపు ఆలోచించి, ప్రభు, కవిత్వంలోనే కాక వినయ గుణంలో కూడా వీరు ఒకరికొకరు తీసిపోనట్టున్నారు. వీరి నుంచి నిజం బయట పెట్టించడానికి ఒక చిన్న పథకం వేయాలి. కావ్యకర్త పేరు చెప్పడం వల్ల వారు కావ్యంపై తమ నిజాభిప్రాయం చెప్పడం లేదు. తన గొప్పతనాన్ని తానే చెప్పుకోకపోవడం ఉత్తమ కవి లక్షణం కదా అన్నాడు. మంత్రి సూచన రాజుకు అర్థమయ్యింది. అప్పుడు ఆయన నాగేశ్వరుడు రాసిన మరొక కావ్యం తీసుకుని గంగాధరుడు వద్దకు వెళ్ళి, కవివర్య, నా ఆస్థానంలో సుపద్ముడు అనే భటుడున్నాడు. ఆస్థానంలో నిత్యము కవిత్వం వింటుండడం వల్ల వాడికి సాహిత్యాభిలాష కలిగి తను ఒక కావ్యం రాశాడు. ఇది వాడి తొలి కావ్యం. నాకైతే నచ్చలేదు, కానీ సాహిత్యంలో తప్పొప్పులంచడానికి నేనెంత వాణ్ణి? ఈ కావ్యంపై తమ అభిప్రాయం చెప్తారని వచ్చాను అని అన్నాడు. గంగాధరుడు ఆ కావ్యం పరిశీలించి, ఈ రచన చాలా ప్రాథమిక స్థాయిలో ఉన్నది. ఇతడు కవి కావాలనుకుంటే శ్రమపడి ఎంతో కృషి చేయవలసి ఉంటుంది అని అన్నాడు. తరువాత రాజు గంగాధరుడి కావ్యాన్ని ఒకదాన్ని తీసుకుని నాగేశ్వరుడి వద్దకు వెళ్ళి, అది భటుడు సుపద్ముడిది అని చెప్పాడు. నాగేశ్వరుడు ఆ కావ్యాన్ని పరిశీలించి, ప్రభు, ఇది ఒక మహాకవి కావ్యం వలె ఉన్నది. శబ్ద ప్రయోగంలో సంగీతం పలుకుతున్నది. పద్యాలన్నిటా అద్భుత భావజాలం ఉన్నది. ఒక్క మాటలో మీ భటుడి నోట సరస్వతి పలుకుతున్నది అని అన్నాడు. ఈ మాటలకు రాజు సంతోషించి తన మందిరానికి పోయి మంత్రిని పిలిపించి, మనం గంగాధరుడిని ఘనంగా సన్మానించవలసి ఉంది. ఇరువురిలోనూ ఇతడే ఉత్తమ కవి అని తేలిపోయింది అంటూ జరిగింది చెప్పాడు. మంత్రి వెంటనే, మహాప్రభు, తమరు సన్మానించవలసింది నాగేశ్వరుణ్ణి, గంగాధరుణ్ణి కాదు అన్నాడు. మంత్రి మాటలు వింటూనే రాజు జయవర్మ ఒక్క క్షణం ఆశ్చర్యపోయి తరువాత దీర్ఘాలోచనలో మునిగిపోయాడు. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, నాకొక సందేహం కలుగుతున్నది. గంగాధరుణ్ణి సన్మానించాలనుకున్న రాజు జయవర్మ మంత్రి నాగేశ్వరుణ్ణి సన్మానించమనగానే కోపగించుకోవలసింది పోయి అలా దీర్ఘాలోచనలో పడటం ఎందుకు? కావ్యం ఎవరు రాసింది తెలియనప్పుడు నాగేశ్వరుడి కావ్యం బాగాలేదని గంగాధరుడు అన్నాడు. కావ్యకర్త ఎవరో తెలియకపోయినా నాగేశ్వరుడు గంగాధరుడి కావ్యం పరిశీలించి గొప్పదని చెప్పాడు. ఇదొక్కటే చాలు కదా ఇరువురిలో గంగాధరుడే గొప్ప కవి అనేటందుకు. ఈ సందేహానికి సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. ఫ్రెండ్స్, ఈ కథకి జవాబు మీ మనసులో ఏమొస్తుందో ఒక్కసారి ఆలోచించండి. ఆలోచించాక ఇప్పుడు నేను చదివే జవాబుతో సరిపోల్చుకోండి. దానికి విక్రమార్కుడు, నాగేశ్వరుడు, గంగాధరుడు ఒకరికొకరు తీసిపోని మహాకవులు అనే దాంట్లో సందేహం లేదు.
ఇక వారిలో ఎవరో ఒకరిని మాత్రమే సన్మానించవలసి వచ్చినప్పుడు కవులుగా కాక వ్యక్తులుగా వారి గుణగణాలను పరిశీలించవలసి ఉంటుంది. ఆ ఇద్దరిలో గంగాధరుడు కడు అహంకారి. మొట్టమొదట రాజు నాగేశ్వరుడి వద్దకు వెళ్ళాడు. ఆయన గంగాధరుడే గొప్ప కవి అని చెప్పాడు. ఇకపోతే గంగాధరుడు అన్నట్టు నాగేశ్వరుడి కావ్య రచన ప్రాథమిక స్థాయిలో ఉన్నదంటే ఏ కవి పండితుడు అంగీకరించడు. ఆ కావ్యంలోని గొప్పతనాన్ని గంగాధరుడు గ్రహించలేకపోయాడు. రాజు ఆ కావ్యం సుపద్ముడు అనే భటుడు రాసినదని చెప్పడం వల్ల అతడు దాన్ని శ్రద్ధగా పరిశీలించి కూడా ఉండడు. కొత్తగా ఘంటం పట్టిన కవిని మహాకవి అయినవాడు తప్పక ప్రోత్సహించాలి. అలాంటి ఉదార గుణం గాని ఉత్తమ సంస్కారం గాని గంగాధరుడిలో లేవు. ఈ కారణాలు అన్నిటి వల్ల మంత్రి చెప్పినట్టు రాజు నాగేశ్వరుణ్ణి సన్మానించడమే ధర్మం అనిపించుకుంటుంది అని అన్నాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. ఈ కథ పేరు ఏడ్పు నవ్వు. భగవంతుడు శ్రీరామచంద్రుడిగా అవతారమెత్తి పరిపాలించిన అయోధ్య నగరాన్ని ఒకప్పుడు వీరకేతు మహారాజు పాలించాడు. ఆ సమయంలో అయోధ్యలో ప్రతినిత్యము అతి విచిత్రమైన దొంగతనాలు జరగసాగాయి. ఈ దొంగతనాలకు తట్టుకోలేక ప్రజలు రాజుగారి దగ్గరికి వెళ్ళి, మహాప్రభు, మమ్మల్ని దొంగల బారి నుంచి ఎట్లాగైనా కాపాడండి. మేము ఎన్ని ప్రయత్నాలు చేసినా దొంగల ఆచూకీ తెలియటం లేదు. ఈ దొంగలు చిక్కకపోవటం అటుంచి కనీసం కంటికైనా కనబడకుండా అతి సాహసమైన దొంగతనాలు చేస్తున్నారు అని మొర్రపెట్టుకున్నారు. వీరకేతు మహారాజు ప్రజలను ఓదార్చి పంపేసి తన రక్షక భటులలో అత్యంత సమర్థులైన వారికి మారువేషాలు వేయించి రాత్రిపూట రహస్య గస్తీ తిరగమని పంపాడు. వారంతా 1000 కళ్ళతో కనిపెట్టి ఉన్నా కూడా దొంగతనాలు యథాప్రకారం జరుగుతూనే ఉన్నాయి. ఒక దొంగ అయినా గస్తీ తిరిగే భటుల కళ్ళ పడలేదు. దొంగతనాలు సాగిస్తున్న వారెవరో చాలా యుక్తిపరులు అని నిర్ధారణ చేసుకున్నవాడే వీరకేతు స్వయంగా దొంగలను పట్టడానికి బయలుదేరాడు. రాత్రి చీకటిలో రాజు మారువేషం వేసుకుని పోతుండగా ఆయనకు ఒక చోట విచిత్రంగా ప్రవర్తించే ఒక వ్యక్తి కనిపించాడు. రాజు అతడి కేసి బయలుదేరాడు. దగ్గరికి వస్తున్న రాజును చూసి సందేహించి ఆ వ్యక్తి, ఎవరు నువ్వు అని అడిగాడు కోపంగా. దొంగను అని జవాబు చెప్పాడు రాజు. అయితే నాకు సాటివాడివే, మా ఇంటికి పోదాం రా, నీకు స్నేహ మర్యాద చేస్తాను అన్నాడు ఆ వ్యక్తి. రాజు అతని వెంట వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. ఆ ఇల్లు అడవిలో భూగర్భంలో రహస్యంగా నిర్మించి ఉన్నది. దొంగ రాజును ఒక గదిలోకి తీసుకుపోయి కూర్చోబెట్టి వెంటనే వస్తాను అని చెప్పి పక్క గదిలోకి వెళ్ళాడు. ఆ సమయంలో దాసి ఒకటి వచ్చి రాజుతో, నువ్వెవరు బాబు? ఈ గజదొంగ రహస్యం తెలిసినాక నీకు ఆయువు మూడినట్టే, వెంటనే పారిపో అని హెచ్చరిక చేసింది. రాజు వెంటనే అక్కడి నుంచి బయలుదేరి అతి శీఘ్రంగా తన నగరకు తిరిగిపోయి సాయుధ భటులతో అదే చోటుకి తిరిగి వచ్చాడు. గజదొంగకు రాజభటులకు ఘోరమైన యుద్ధం జరిగింది. ఒంటరిగాడై ఉండి కూడా రాజభటులందరితోనూ ఎంతోసేపు ధైర్యంగా పోరాడి అనేక మంది రాజభటులను చంపి చిట్ట చివరకు దొంగ రాజు చేతిలో ఓడిపోయాడు. వీరకేతు మహారాజు దొంగను పెడరెక్కలు విరిచికట్టి నగరానికి పట్టుకుపోయాడు. అతని విచారణ జరిగింది. చాలా కాలంగా ఎవరికంటా పడకుండా ఆ దొంగే అయోధ్య అంతటా దొంగతనాలు చేసినట్టు రుజువయ్యింది. పోయిన సొత్తంతా అరణ్యంలోని వాడి ఎంట దొరికింది. వీరకేతు మహారాజు గజదొంగను కొరత వేయించమని భటులకు ఉత్తరమిచ్చాడు. దొంగను రాజభటులు కొరత వేయించటానికి ఊరు బయటకు తీసుకుపోతుండగా అయోధ్య నగరంలోని పెద్ద వైశ్యులలో ఒకడైన రత్నదత్తుడు అనే వాడి కూతురు రత్నవతి అనే యువతి దొంగని చూసి తన తండ్రిని పిలిచి, నాన్న, నన్నా దొంగకిచ్చి పెళ్లి చెయ్యండి అని అడిగింది. రత్నదత్తుడు ఈ మాటకు విని నిర్ఘాంతపోయాడు. ఎందుకంటే రత్నవతి లేక లేక కలిగిన బిడ్డ. ఆమెను రత్నదత్తుడు ఎంతో గారాబంగా పెంచుతూ వచ్చాడు. రత్నవతి అపురూపమైన అందగత్తెగా ఉండటం చూసి ఎంతోమంది కోటీశ్వరులైన వైశ్య కుమారులు, రాజకుమారులు ఆమెను పెళ్లాడతామని వచ్చారు.
రత్నవతి అందరినీ నిరాకరించడమే కాక తనకు పెళ్లి అవసరం లేదని కూడా తల్లిదండ్రులకు చెప్పింది. ఏం తల్లి, రాజాధిరాజులను కూడా పెళ్ళాడ నిరాకరించింది నగరాన్ని దోచుకు బతుకుతున్న ఈ దిక్కుమాలిన దొంగ కోసమా? వాణ్ణి కొరత వేయటానికి భటులు తీసుకుపోతున్నారు. అటువంటి వాడినా పెళ్ళాడేది అని రత్నదత్తుడు కుమార్తెను అడిగాడు. రత్నవతి తండ్రి మాటలు పట్టించుకోలేదు. అనేక మంది రాజకుమారులు ఆమెను వరించి వచ్చినప్పుడు తండ్రి ఆమెను పెళ్లి చేసుకోమని సలహా ఇచ్చాడు. కానీ అప్పుడు కూడా ఆమె తండ్రి మాటను ఏమాత్రం వినిపించుకుని ఉండలేదు. దొంగ అయ్యేది, కొరత పడేది అతన్నే నా భర్తగా వరించాను. నాకు పెళ్లి కావాలని ఉంటే అతన్ని తెచ్చి నాకు పెళ్లి చెయ్యండి. మీకది చాతకాని పక్షంలో నేను కూడా అతనితోనే చచ్చిపోతాను. అంతేగాని ఏ పరిస్థితుల్లోనూ నా మనసు మాత్రం మార్చుకునేది లేదు అన్నది రత్నవతి. ఈ మాటలు విన్న రత్నదత్తుడు చాలా కంగారు పడ్డాడు. తన కుమార్తె నిశ్చయం మారదని ఆయనకు తెలిసిపోయింది. ఆయన వెంటనే వీరకేతు మహారాజు దగ్గరికి వెళ్ళి, మహాప్రభు, మీరీనాడు పట్టిన గజదొంగను నాకు ఇచ్చెయ్యండి. నేను తమకు నా దగ్గర ఉన్న 100 కోట్ల సువర్ణాలు ఇచ్చుకుంటాను అని అన్నాడు. కాని రాజు ఒప్పుకోలేదు. అయోధ్య నగరాన్ని ఎంతో కాలం ఒంటరిగా పీడించిన గజదొంగను విడిచిపుచ్చటానికి ఆయన మనసు ఎంత మాత్రం ఇష్టపడలేదు. హతాశుడై రత్నదత్తుడు ఇంటికి తిరిగి వచ్చేసరికి రత్నావతి స్నానం చేసి పెళ్లి కూతురై సిద్ధంగా ఉంది. అమ్మా, నా ప్రయత్నం ఫలించలేదు. దొంగను విడిచిపుచ్చటానికి రాజు ఏమాత్రమూ ఒప్పుకోలేదు. నాకున్న సంపదనంతా ఇస్తానన్నాను, కానీ లాభం లేకపోయింది. నువ్వు కోరిన పెళ్లి అసంభవం అన్నాడు రత్నదత్తుడు విచారంగా కూతురితో. పెళ్లి కాకపోతే సహగమనం ఉండనే ఉన్నది అన్నది రత్నవతి. రత్నవతి పల్లకి ఎక్కి వధ్యభూమికి బయలుదేరింది. ఆమె వెంట ఏడుస్తూ తల్లిదండ్రులు కూడా బయలుదేరారు. వారు వధ్యభూమికి వెళ్లేసరికి అప్పటికే గజదొంగను తలార్లు కొరత వేశారు. అతను చావు బతుకుల మధ్య ఉన్నాడు. రత్నదత్తుడు తన కుమార్తెను దొంగ వద్దకు తీసుకుపోయి, ఇదిగో నాయనా, నా కుమార్తె నిన్నే పెళ్లాడతానని పట్టుబట్టి వచ్చింది అని చెప్పాడు. ఈ మాట విని దొంగ ఒక్కసారి రత్నవతి కేసి చూసి కన్నీరు కార్చి వెంటనే చిరునవ్వు నవ్వి మరుక్షణం ప్రాణం విడిచాడు. రత్నవతి తాను నిర్ణయించుకున్న ప్రకారం భర్త కళేబరాన్ని తీసుకుని శ్మశానానికి పోయి అక్కడ చితి పేర్పించి దాని మీద దొంగ శవంతో పాటు తాను కూడా ఎక్కింది. మనసులో భర్తగా స్వీకరించినంత మాత్రాన సహగమనం చెయ్యటానికి సిద్ధపడిన రత్నవతి పతిభక్తికి సంతోషించి కాలభైరవుడు ప్రత్యక్షమై, అమ్మా, నీ పతిభక్తి అసాధారణంగా ఉన్నది. నీకే వరం కావాలో కోరుకో, ఇస్తాను అన్నాడు. దేవా, నా తల్లిదండ్రులకు నేనొక్కతనే కుమార్తెను. నేను పోతే వాళ్ళు కడుపు కోతతో అల్లాడిపోతారు. వారికి పుత్రులు కలిగేటట్టు అనుగ్రహించు. వారిని చూసుకుంటూ నన్ను మర్చిపోతారు అన్నది రత్నవతి వినయంగా. కాలభైరవుడు నవ్వి, నీ కోరిక ప్రకారమే చేస్తాను. కానీ నువ్వు నీకై ఏమీ కోరవా అని అడిగాడు. నాకు నా భర్త వెంట ఉండటం తప్ప ఇంకే కోరిక లేదు అన్నది రత్నవతి. అలాగే, ఆ కోరిక కూడా తీరుస్తాను అంటూ కాలభైరవుడు దొంగను బతికించి అంతర్ధానమయ్యాడు. రత్నదత్తుడు దొంగను గౌరవ మర్యాదలతో ఇంటికి తీసుకువచ్చి వైభవంగా తన కుమార్తెకు వివాహం చేశాడు. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, కొరతపడి చచ్చిపోతూ రత్నవతి తనను పెళ్లాడగోరిందని విని దొంగ ఎందుకు ఏడ్చాడు, తరువాత ఎందుకు నవ్వాడు, తెలిసి సమాధానం చెప్పకపోయావా, నీ తల పగిలిపోతుంది అని అన్నాడు. ఫ్రెండ్స్, ఈ ప్రశ్నకు సమాధానం మనం ఆలోచిద్దామండి. దీనికి జవాబు ఇప్పుడు చదువుతున్నానండి. ఈ అకారణ బంధువుల రుణం తీర్చుకోకుండానే పోతున్నానే అని దొంగ మొదట దుఃఖించాడు. ఎంతమంది రాజాధిరాజులను నిరాకరించిన కన్య తనను వరించడం చూసి నవ్వాడు అని జవాబు చెప్పాడు విక్రమార్కుడు. రాజుకు మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. ఈ కథ పేరు మృత్యుగండం. పుష్కర నగరంలో రామశాస్త్రి అనే గొప్ప జ్యోతిష్ శాస్త్ర పండితుడుండేవాడు. ఆయన చెప్పిన మాట అక్షరాలా జరిగిపోతుందని అంతా చెప్పుకునేవారు. ఆయన ఖ్యాతి క్రమంగా రాజు దాకా పోయింది.
రాజు రామశాస్త్రికి కబురు పెట్టాడు. మహారాజు వినయసేనుడికి 60 ఏళ్లు నిండినయి. అయినప్పటికీ ఆయన దృఢంగా, ఆరోగ్యంగానే ఉన్నాడు. ఆయనకు లేక లేక కలిగినవాడు సూర్యసేనుడు. ఇప్పుడు అతడి వయసు 20 సంవత్సరాలు. కొడుక్కు పట్టాభిషేకం చేసి తాను విశ్రాంతి తీసుకోవాలని రాజు ఆలోచన. కాని రాజుకు 100 ఏళ్ల ఆయుర్దాయం ఉన్నదని, రాజ్యభారం స్వీకరించడానికి సూర్యసేనుడికి ఇంకా వయసు చాలదని ఆస్థాన జ్యోతిష్కులు అభిప్రాయపడుతున్నారు. అయితే వినయసేనుడికి ఇటీవలనే ఒక కొత్త విశేషం తెలిసింది. యువరాజు సూర్యసేనుడికి విలాస జీవితం పైన మోజుగా ఉంటున్నది. అతడికిప్పట్లో రాజ్యభారం వహించాలని లేదు. అందువల్ల అతడు ఆస్థాన జ్యోతిష్కులపై ఒత్తిడి తీసుకువచ్చి తనకు కావలసిన విధంగా తండ్రికి చెప్పించాడు. ఈ పరిస్థితుల్లో జ్యోతిష్కులను నమ్మాలో నమ్మకూడదో రాజుకు తెలియటం లేదు. ఈ సమయంలో ఆయనకు రామశాస్త్రిని గురించి తెలిసింది. వినయసేనుడు తన పరిస్థితిని రామశాస్త్రికి చెప్పి, పండితవర్య, ఎటువంటి ప్రలోభాలకు గురి కాకుండా మీరు మా ఇద్దరు జాతకాలను పరిశీలించి సత్యం చెప్పవలసి ఉన్నది అన్నాడు. రామశాస్త్రి అందుకు అంగీకరించి ముందుగా రాజు వినయసేనుడి జాతకాన్ని పరిశీలించాడు. తరువాత సూర్యసేనుడి జాతకాన్ని చూసి రాజుతో, మహాప్రభు, ఇది చాలా విచిత్రంగా ఉన్నది. ఈరోజే తమ చిరంజీవికి వివాహం జరగనున్నది. అది ఒక కోయ యువతితో. ముహూర్తం సమయం సరిగ్గా అర్ధరాత్రి అన్నాడు. వినయసేనుడు కంగారుపడి, చిరంజీవి నగరంలో విలాసాలు మరిగాడని నేనే ప్రోత్సహించి 4 రోజుల క్రితం అరణ్యానికి వేటకు పంపాను. మీరు చెప్పేది నిజమైతే ఈ వివాహాన్ని తప్పక ఆపవలసి ఉన్నది అని అన్నాడు. తక్షణమే ప్రయత్నించండి ప్రభు అన్నాడు రామశాస్త్రి. రాజు స్వయంగా అరణ్యానికి బయలుదేరాడు. అయితే ప్రయాణానికి ఎన్నో అవాంతరాలు కలిగాయి. దారిలో ఒకచోట బందిపోటు దొంగలను ఎదుర్కోవలసి వచ్చింది. హఠాత్తుగా గుర్రం జబ్బు పడింది. ఈ కారణాల వల్ల రాజు అర్ధరాత్రి సమయం దాటిన తర్వాతే యువరాజును కలుసుకోగలిగాడు. అప్పటికే ఒక కోయపిల్లతో యువరాజుకు వివాహం జరిగిపోయింది. ఆ రాజవంశం వివాహ వ్యవస్థను ఎంతగానో గౌరవిస్తుంది. వివాహం జరిగిపోయింది కాబట్టి వినయసేనుడికి ఆ కోయపిల్లను కోడలుగాను, భావి మహారాణిగాను అంగీకరించక తప్పలేదు. తన వివాహం గురించి ముందుగా తండ్రికి ఎలా తెలిసిందని సూర్యసేనుడు ఆశ్చర్యపడ్డాడు. సేవకులు అతడికి రామశాస్త్రి గురించి చెప్పారు. అతడు రాజధాని చేరుతూనే రామశాస్త్రిని కలుసుకుని, మీ ప్రతిభ గురించి విన్నాను. నా మీద ఇప్పట్లో రాజ్యభారం పడకుండా చూడవలసిన బాధ్యత మీది. ఇందుకు ప్రతిఫలంగా మీకు పుష్కలంగా ధనం ఇచ్చుకోగలను అన్నాడు. రామశాస్త్రి ఏమీ చెప్పకుండా మౌనంగా ఊరుకున్నాడు. రాజు రామశాస్త్రిని పిలిపించి ఎంతో దిగులుగా, నా కొడుకు మా వంశాచారాన్ని మంట కలిపాడు. ముందు ముందు మా రాజవంశపు చరిత్ర ఎంత హాస్యాస్పదంగా ఉంటుందో అని భయంగా ఉన్నది అన్నాడు. దిగులు పడకండి మహాప్రభు, మీ కోడలు అచిరకాలంలోనే రాజమర్యాదలన్నీ వంట పట్టించుకోగలదు. ఆమె కారణంగానే మీ చిరంజీవి మీ వంశానికి గొప్ప కీర్తి తీసుకురాగలడు. మీరు వెంటనే అతన్ని పట్టాభిషిక్తుణ్ణి చేసి కొంతకాలం పాటు పరిపాలనా విషయాల్లో శిక్షణ ఇవ్వండి అన్నాడు రామశాస్త్రి. కోడలైన కోయపిల్ల తమ ఆచార వ్యవహారాలను అలవరుచుకునే వరకు కొడుక్కు రాజ్యాభిషేకం చెయ్యటం వినయసేనుడికి ఇష్టం లేదు. అదే ఆయన రామశాస్త్రికి చెప్పాడు. రామశాస్త్రి ఆ ఆలోచన సరికాదు అన్నాడు. ఇద్దరి మధ్య కొంతసేపు వాదం జరిగింది. ఆఖరకు రాజు రామశాస్త్రి చెప్పిన ప్రకారమే చెయ్యాలనుకున్నాడు. రామశాస్త్రి నిర్ణయించిన ముహూర్తాన సూర్యసేనుడికి పట్టాభిషేకం జరిగింది. అతడు రాజయ్యాడు. రాజు కాగానే సూర్యసేనుడు రామశాస్త్రిని పిలిపించి, వివాహం కాగానే నేను కొంతకాలం హాయిగా వినోదయాత్రలు చేస్తూ కాలం గడపాలనుకున్నాను. నీ కారణంగానే నాకు అవకాశం లేకుండా పోయింది. ఇందుకు నీ సంజాయిషి ఏమిటి అని అడిగాడు. మీ తండ్రికి 1 సంవత్సరంలో ఆయువు తీరనున్నది. సింహాసనం మీద ఉండగా కొంతకాలమైనా మీకు ఆయన సలహా లభిస్తుందని అలా చేశాను అన్నాడు రామశాస్త్రి. అన్నీ మీరు చెప్పినట్లే జరగటానికి మీరేమైనా భగవంతుడా? మీ మూర్ఖత్వం కారణంగా నా జీవితం సంతోషానికి దూరమయ్యింది. మీకు అదే గతి పట్టిస్తాను అంటూ
సూర్యసేనుడు రామశాస్త్రికి కారాగార శిక్ష విధించాడు. ఈ విషయమై తండ్రి వినయసేనుడు ఎంత చెప్పినా అతడు వినలేదు. అప్పుడు వినయసేనుడు కారాగారానికి పోయి రామశాస్త్రిని కలుసుకొని, తలుచుకుంటే నేనిప్పుడు మిమ్మల్ని విడిపించగలను, కానీ చిరంజీవి నొచ్చుకుంటాడు, నన్నేం చేయమంటారు అని అడిగాడు. ప్రభు, ఈ సమయంలో నాకు కారాగార యోగం ఉన్నది, రాజాశ్రయం వల్ల ఆ బాధ తొలగిపోతుంది అనుకున్నాను. నా గురించి మీరు విచారించకండి, త్వరలోనే మీకు మృత్యుగండమున్నది, ఆ విషయమై తగు జాగ్రత్తలో ఉండండి అని హెచ్చరించాడు రామశాస్త్రి. వినయసేనుడు కుమారుణ్ణి కలుసుకొని, నీ ధోరణి నాకేమీ నచ్చలేదు. రామశాస్త్రి మహాపండితుడు, ఆయన నీ వివాహ కాలం గురించి చెబితేనే దాన్ని ఆపడానికి నేను బయలుదేరి అరణ్యానికి వచ్చాను. నీ భార్య కారణంగా మన వంశానికి గొప్ప పేరు వస్తుందని ఆయన చెప్పాడు. అందువల్లనే కోడలంటే నాకు చాలా అభిమానం. ఇప్పుడు నాకు మృత్యుగండం ఉన్నదని నిన్ను పట్టాభిషిక్తుణ్ణి చెయ్యమన్నాడు. ఆయన జ్యోతిశాస్త్రాన్ని నమ్ముకున్నాడు తప్పితే చేసిన తప్పేమీ లేదు అని అన్నాడు. తండ్రి మాటలకు సూర్యసేనుడు, నేను జ్యోతిష్యాన్ని నమ్మను, ఆయన గొప్పతనం రుజువైతే తప్పక ఆయన్ని వదిలిపెడతాను, రుజువు కాని పక్షంలో ఆయన్ని శాశ్వతంగా కారాగారంలో ఉంచుతాను అని తండ్రికి ప్రత్యేకమైన రక్షణ ఏర్పాట్లన్నీ చేశాడు. కొద్ది రోజుల తర్వాత రామశాస్త్రి చెప్పిన మృత్యుగండపు దినం రానే వచ్చింది. ఆ రోజు వినయసేనుడు గది నుంచి కదలకుండా ఏర్పాట్లు చేశాడు. సూర్యసేనుడే ఆయన పక్కన కూర్చున్నాడు. రాజు చుట్టూ ఘనవైద్యులు అద్భుత మూలికలతో ఆసీనులయ్యారు. మృత్యు ఏ రూపంలో వస్తుందో అని తండ్రి కొడుకులిద్దరూ 1000 కళ్ళతో కనిపెట్టి చూస్తున్నారు. అది వాళ్ళిద్దరికీ, రామశాస్త్రికి మాత్రమే తెలిసిన రహస్యం. సరిగ్గా రామశాస్త్రి చెప్పిన క్షణాన వినయసేనుడు ఒక పెద్ద కేక పెట్టి తల వాల్చేశాడు. వైద్యులు ఆయన్ని పరీక్షించి గుండె ఆగడం వల్ల మరణించినట్టు నిర్ణయించారు. జరిగినదేమంటే, రాజు శయనించిన మంచం పైన వేళ్లాడుతున్న దీపగుచ్చం మీదకి ఎలాగో ఒక పెద్ద బల్లి చేరింది. ఏ కారణం వల్లనో అది జారి మంచం మీద పడింది. మృత్యు భయంతో ఉన్న వినయసేనుడికి తన మీదకి మృత్యువు లంఘించినట్టుగా తోచి పెద్ద కేక పెట్టాడు. గుండె ఆగిపోయింది. ఆ సంఘటనకు సూర్యసేనుడు ఆశ్చర్యపోయాడు. అతడు రామశాస్త్రి వద్దకు వచ్చి, నేను తమ ప్రతిభను అర్థం చేసుకోలేకపోయాను, నన్ను క్షమించండి, మీ జ్యోతిష పాండిత్యంతో నా పరిపాలనా నిర్వహణలో సాయపడండి అని వేడుకున్నాడు. ఆ మాటలకు రామశాస్త్రి నవ్వి, మహారాజా, జ్యోతిష శాస్త్రం పట్ల మీకు కలిగిన అభిమానానికి ఆనందిస్తున్నాను, కానీ జ్యోతిష పండితుడిగా మీకు రాజ్య వ్యవహారాల్లో సహాయం చేయగల శక్తి నాకు లేదు, క్షమించండి అని రాజు దగ్గర సెలవు తీసుకుని వెళ్ళిపోయాడు. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, రామశాస్త్రిని గురించి నాకు అనేక సందేహాలు కలుగుతున్నవి. అతడు రాజాదరణను తిరస్కరించడం పెద్ద పొరపాటని నేను అనుకుంటున్నాను. మొదట్లో జ్యోతిష్యాన్ని ఏమాత్రం నమ్మని రాజు సూర్యసేనుడు ఇప్పుడు దాని పట్ల ఎంతో గౌరవాన్ని కనపరిచాడు. ఒకప్పుడు తాను కారాగారంలో పెట్టించిన వ్యక్తినే తనకు పరిపాలనా వ్యవహారాల్లో సాయపడమని కోరాడు. అలాంటప్పుడు జ్యోతిష పండితుడిగా తను రాజుకు సాయపడలేను అని రామశాస్త్రి అనడం అబద్ధం కాదా? ఈ సందేహానికి సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగులుతుందని అన్నాడు. ఫ్రెండ్స్, దీనికి ఆన్సర్ ఏమై ఉంటుందో మీరు ఆలోచించండి. ఇప్పుడు నేను జవాబు చదివి వినిపిస్తున్నానండి. దానికి విక్రమార్కుడు, రామశాస్త్రి తాను అభ్యసించిన జ్యోతిష శాస్త్రంలో సాటిలేని పండితుడే కాక గొప్ప నిజాయితీపరుడు కూడా. రాజుకు తన పాండిత్యం ద్వారా సాయపడలేనని అతను అనడం అబద్ధం కాదు. ఎందుకంటే కోయపిల్లతో యువరాజుకు వివాహం జరగబోతున్నదని ముందుగా చెప్పినా ముసలిరాజు దాన్ని ఆపలేకపోయాడు. మృత్యుగండాన్ని గురించి కూడా ఇంతే జరిగింది. ముందే తెలిసి రామశాస్త్రి కారాగార వాసం తప్పించుకోలేకపోయాడు. ఈ కారణాల వల్ల జరగవలసిన దాన్ని ముందు ఎరిగి తప్పించుకోలేనప్పుడు జ్యోతిష్యం వల్ల ప్రయోజనం ఏమిటి అన్న జిజ్ఞాసలో పడ్డాడు రామశాస్త్రి. అందుకే అతడు రాజాదరణను తిరస్కరించాడు అని అన్నాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. ఈ కథ పేరు ఓటమికి కారణం. భద్రగిరి యువరాజు సూరసేనుడు 16 సంవత్సరాల వయసులోనే అన్ని యుద్ధ విద్యల్లోనూ ఆరితేరాడు. అయినా
అతడు నిరంతరం సాధన చేస్తుండేవాడు. ప్రపంచంలో తనను మించిన వీరుడు ఉండరాదన్నది అతడి కోరిక. ఒకనాడు దేశ సంచారం చేస్తున్న అథర్వణ స్వామి భద్రగిరికి వచ్చాడు. రాజు ఆయనకు సకల మర్యాదలు చేశాడు. సూరసేనుడు ఆయనను ఒంటరిగా దర్శించి తన విద్యను ప్రదర్శించి, స్వామి, ప్రపంచంలో నాకన్నా గొప్ప వీరుణ్ణి ఎక్కడైనా చూసారా అని అడిగాడు. సూరసేనుడు అలా అడగడానికి కారణం ఉన్నది. అధర్వణ స్వామికి తెలియని విద్య అంటూ లేదని చెప్పుకునేవారు. అయితే ఆయన శాంతి కాముకుడు. తను శిష్యులను స్వీకరించడు. కానీ హింస లేకుండా ఎవరైనా యుద్ధ విద్యలు ప్రదర్శిస్తే చూసి ఆనందిస్తాడు. ఒక్కొక్కసారి కొన్ని మెళకువలు కూడా ఉపదేశిస్తుంటాడు. సూరసేనుడు ప్రశ్నకు ఆయన నవ్వి, నిరంతర సాధనతో నువ్వు అభ్యసించిన ఈ విద్య మెచ్చుకోతగినది. అయితే ఏ గురువు సాయం లేకుండా సహజంగా ఈ విద్యలన్నీ అబ్బిన సువీరుడికి నువ్వు సాటి కాగలవో లేదో నేను చెప్పలేను అన్నాడు. సూరసేనుడు అధర్వణ స్వామి ద్వారా సువీరుడు గురించి వివరాలు తెలుసుకున్నాడు. అతను ఆ రాజ్యంలోని ఒక గ్రామంలో ఉంటున్నాడు. సువీరుడు అకారణంగా ఎవరితోనూ యుద్ధానికి దిగడు. అతడిది చాలా శాంత స్వభావం. కేవలం బలాబలాలు నిర్ణయించుకోవటం కోసమైతే అతడు నీతో యుద్ధానికి అసలు అంగీకరించకపోవచ్చు అని సూరసేనుణ్ణి హెచ్చరించాడు అధర్వణుడు. అధర్వణుడు వెళ్ళిపోయాక తండ్రి అనుమతి తీసుకుని సూరసేనుడు సువీరుడుండే గ్రామానికి బయలుదేరాడు. అతడు యువరాజులా కాక ఒక సామాన్యుడి వేషంలో ఆ గ్రామం చేరుకున్నాడు. సువీరుడిది మామూలు పెంకుటిల్లు. అతడిది సామాన్య జీవనం. తల్లి తండ్రి లేరు. అడవికి వెళ్ళి కట్టెలు కొట్టి తెచ్చి ఊళ్ళో అమ్ముకుంటాడు. అతన్ని చూడగానే మహావీరుడని ఎవ్వరికీ అనిపించదు. అయితే సువీరుడి పరాక్రమం గురించి ఆ గ్రామంలో ఎన్నో కథలు చెప్పుకుంటారు. ఒకరోజు అర్ధరాత్రి గ్రామం దోయవచ్చిన 10 మంది బందిపోట్లను అతడు ఒంటరిగా ఎదుర్కొని బంధించి రక్షక భటులకు అప్పగించాడు. మరొకసారి అరణ్యంలో హఠాత్తుగా మీదికి దూకిన సింహాన్ని ముష్టిఘాతాలతో చంపి భుజాన వేసుకుని గ్రామానికి తీసుకువచ్చాడు. సువీరుడితో బలాబలాలు తేల్చుకునేటందుకు సూరసేనుడు రాత్రివేళ అతడి ఇంట్లో దొంగలా చెరబడ్డాడు. తర్వాత కావాలని అలికిడి చేసి అతడి కళ్ళబడ్డాడు. సువీరుడు అతన్ని చూసి ఆశ్చర్యపోతున్నంతలో రెచ్చగొట్టేందుకు పోయి కలబడ్డాడు. అయితే సువీరుడు క్షణాల మీద సూరసేనుణ్ణి లొంగదీసి చేతులు వెనక్కి విరిచి కట్టాడు. దానితో సువీరుడి బలం సామాన్యమైనది కాదని సూరసేనుడికి అర్థమయ్యింది. సువీరుడు సూరసేనుడికి దొంగతనం ఎంత నీచమైనదో చెప్పి, కష్టపడి పని చేసుకుని బతుకుతావనే నమ్మకంతో నిన్ను వదిలిపెడుతున్నాను అన్నాడు. దానికి సూరసేనుడు, నన్ను మించిన బలశాలి లేడు అనుకుని ఆ ధైర్యంతో నీ ఇంట దొంగతనానికి వచ్చాను. కానీ నా అంచనా తప్పని రుజువయ్యింది. ఆ మాటలకి సువీరుడు, నువ్వు నాకంటే బలశాలివే కావచ్చు. అయితే నువ్వు దొంగగా నా ఇంటికి వచ్చావు. ఆ తప్పు నీ సగం బలాన్ని హరించింది. అందువలనే నిన్ను ఇంత సులభంగా లొంగదీయగలిగాను అన్నాడు. సువీరుడు అన్న దాంట్లో నిజం ఉన్నట్టు సూరసేనుడికి తోచింది. అయితే అతడితో ద్వంద్వయుద్ధం చేయటం ఎట్లా? అతడు కొంచెం సేపు ఆలోచించి, నేను కష్టపడి పని చేస్తాను, ఏదైనా పని చెప్పు అన్నాడు. సువీరుడు అతన్ని మర్నాడు తనతో పాటు అరణ్యానికి తీసుకువెళ్ళాడు. అక్కడ సువీరుడు చకచకా చెట్లు నరుకుతూ వాటిని కట్టెల కింద కొడుతుంటే సూరసేనుడు మాత్రం ఒక్క చెట్టు నరికేటందుకే నానా ప్రయాసపడి చెమటలు కక్కుతూ నీరసంతో కొలబడిపోయాడు. తనకేసి ఆశ్చర్యంగా చూస్తున్న సువీరుడితో సూరసేనుడు, బలంలో నీకు నేను సరిపోలను, నా వల్ల ఏ పని కాదు అన్నాడు. సువీరుడు అతన్ని ఓదార్చుతూ, ఇది మన బలానికి పరీక్ష కాదు, ఇటువంటి విద్యలు అభ్యాసంతో వస్తాయి. ఆరంభంలో నేను నీలాగే క్షణాల మీద నీరసపడిపోయేవాడిని. కొన్నాళ్ళు గడిస్తే నువ్వు నా మాదిరిగా తయారవుతావు, దిగులు పడకు అన్నాడు. సూరసేనుడికి అది నిజమే అనిపించింది. కొంతసేపు అలాగే ఆలోచిస్తూ ఉండి అతడు సువీరుణ్ణి రెచ్చగొట్టేందుకు, నువ్వు యుద్ధ విద్యల్లో ఆరితేరిన వాడివని విన్నాను, ఎప్పుడైనా మహావీరులతో పోరాడావా అని అడిగాడు.
నేను అవసరం అయితే తప్ప యుద్ధానికి దిగను. అది నా ప్రవృత్తికి విరుద్ధం. అయితే ఎవడైనా అహంకారి ప్రపంచంలో తనను మించిన వీరుడు లేడని విర్రవీగితే బుద్ధి చెప్పడానికి వాడితో యుద్ధం చేస్తాను అన్నాడు సువీరుడు. అయితే నేను అహంకారిని, నాతో యుద్ధం చేస్తావా? లేక నన్ను మించిన వీరుడు లేడని ఒప్పుకుంటావా? అన్నాడు సూరసేనుడు. నీ వంటి సామాన్యుడికి అహంకారం ఉంటే అది నీకే చెరుపు. కానీ గొప్పవాళ్ళ అహంకారం ప్రపంచానికే చెరుపు చేస్తుంది. అందువల్ల నీ అహంకారాన్ని లెక్క చెయ్యను అన్నాడు సువీరుడు. అప్పుడు సూరసేనుడు తానెవరైంది నిజం చెప్పి నాతో బయలుదేరి రాజధానికి రా. అందరి ముందు మనం విద్యా ప్రదర్శన చేసి ద్వంద్వ యుద్ధం చేద్దాం. ఈ ప్రపంచంలో వీరుడుగా నాకు ఎదురు ఉండకూడదన్నది నా ఆశయం అన్నాడు. నన్ను నీవు నెగ్గగలవని అనుకుంటున్నావా అని అడిగాడు సువీరుడు ఆశ్చర్యంగా. నాలో ఎంతో బలసంపత్తి ఉండి అభ్యాసం లేక గొడ్డలితో చెట్లను నరకలేకపోయాను. నీలో బలసంపత్తి ఉండవచ్చు, కానీ యుద్ధ విద్యల విషయమే నీకు అభ్యాసం తక్కువ. చిన్నతనం నుంచి అదే సాధనలో ఉన్న నన్ను నువ్వు ఓడించలేవని నా నమ్మకం అన్నాడు సూరసేనుడు. అయితే నీ అభిప్రాయం తప్పని రుజువు చేస్తాను. కోయిలపాటకు సింహం వేటకు అభ్యాసం కావాలనుకోవడం నీ అవివేకం అన్నాడు సువీరుడు. ఇద్దరూ ఆ అరణ్య వృక్షాల కింద మల్ల యుద్ధం చేశారు. సువీరుడు సూరసేనుణ్ణి క్షణాల మీద చిత్తు చేశాడు. తరువాత ఇద్దరు సువీరుడి ఇల్లు చేరి అక్కడ కత్తి యుద్ధం చేశారు. అందులోనూ సువీరుడిదే పైచెయ్యి అయ్యింది. అయినా సూరసేనుడు మొండిగా, నువ్వు రాజధానికి వచ్చి నన్ను ఓడిస్తే తప్ప, లేకపోతే నేను ఈ ప్రపంచంలో అందరికన్నా మహావీరుడినే అని అనుకుంటాను అన్నాడు. సువీరుడు సూరసేనుడితో కలిసి రాజధానికి వచ్చాడు. అక్కడ అతడు పేరెన్నికగన్న మహావీరులందరినీ అన్ని యుద్ధ విద్యలలోనూ ఓడించాడు. అయితే ఈ విజయం కోసం అతడు చాలా శ్రమ పడవలసి వచ్చింది. చిట్ట చివరికి సువీరుడికి సూరసేనుడికి ద్వంద్వ యుద్ధం ఏర్పాటయ్యింది. మల్ల విద్య, ఖడ్గ విద్య, అస్త్ర విద్య, గుర్రపు స్వారీ లాంటి ఎన్నో విద్యల్లో వారిద్దరూ పోటీ పడ్డారు. చిత్రం ఏమంటే ఇక్కడ అన్నిటిలోనూ సూరసేనుడిదే పైచేయి అయ్యింది. సువీరుడు తన ఓటమిని అంగీకరించి వెళ్ళిపోబోతుంటే సూరసేనుడు అతన్ని మనసారా కౌగలించుకుని, మిత్రమా, నిన్ను గెలిచినప్పటికీ ప్రపంచంలో నన్ను మించిన వీరుడు లేడన్న అహంకారం నాకిప్పుడు ఏమాత్రం లేదు. ఇక్కడ నిన్ను నేనెలా గెలిచానో నాకే బాగా తెలుసు అని అన్నాడు. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, ఇంతకుముందు అన్ని యుద్ధ విద్యలలోనూ సూరసేనుణ్ణి చిత్తుగా ఓడించిన సువీరుడు రాజధానిలో అతని మీద ఎందుకు ఓడిపోయాడు? విజయం సాధించేందుకు సూరసేనుడు ఏదైనా మోసం చేశాడా? ఈ సందేహానికి సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగులుతుందని అన్నాడు. ఫ్రెండ్స్, దీనికి ఆన్సర్ ఏమై ఉంటుందో మీరు ఆలోచించండి. నేను కూడా ఆలోచిస్తున్నాను. ఇప్పుడు నేను చదివే జవాబుతో దాన్ని మనం సరిపోల్చుకుందామండి. దానికి విక్రమార్కుడు, ఇందులో సూరసేనుడు చేసిన మోసం ఏమీ లేదు. కానీ అతడు సువీరుడి అంత గొప్ప శక్తి సామర్థ్యాలకు గల మూల కారణం ఏమిటో గ్రహించాకనే విజయం సాధించగలిగాడు. అన్ని విద్యలు సువీరుడికి సహజంగా అబ్బినాయి కాబట్టి అవి సహజ వాతావరణంలోనే రాణిస్తాయి. అందుకే సహజ విద్యలకు స్థానబలం అవసరం. అలాంటి స్థానబలం లేనప్పుడు సహజ బలం కలవారి ధైర్యం కొంత నశిస్తుంది. నీటిలో ఏనుగుని సైతం ఎదిరించే మొసలి నీటి బయట కుక్కలకు సైతం దూరంగా ఉండాలనుకుంటుంది. కొదమసింహం ఏ కారణం వలనైనా నగరానికి వస్తే ఆత్మరక్షణ చూసుకుంటుంది తప్ప వేటకు ప్రయత్నించదు. రాజధానిలో సువీరుడికి స్థానబలం లేదు. అతడి మనసు సూరసేనుడి స్థానబలానికి లొంగిపోయిందని అన్నాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. ఈ కథ పేరు కలల ప్రభావం. శ్రీగుప్తుడు ఒక చిన్న పట్టణంలో నగల వ్యాపారి. అతడికి రాజధాని నగరంలో శ్రీకంఠుడు అనే చిన్ననాటి స్నేహితుడున్నాడు. ఈ శ్రీకంఠుడు నగరంలోని గొప్ప ధనికుల్లో ఒకడు. అతడికి సముద్ర వ్యాపారం ఉన్నది. అతడొకసారి శ్రీగుప్తుణ్ణి చూడవచ్చాడు. శ్రీగుప్తుడి నగల వ్యాపారం లాభసాటిగానే జరుగుతున్నదని
శ్రీకంఠుడు తెలుసుకున్నాడు. కానీ తాను సముద్ర వ్యాపారంతో గడించే లాభాలతో దాన్ని పోల్చడానికి లేదు. శ్రీకంఠుడు తన స్నేహితుడికి నగరంలో తనకున్న గొప్ప ఆస్తిపాస్తుల సంగతి చెప్పి, ఏవో లాభాలు వస్తున్నవన్న సంతృప్తి తప్ప నువ్వు చేస్తున్న వ్యాపారం ఎదుగు బొదుగులు లేనిది. సముద్ర వ్యాపారం అలాంటిది కాదు. అందులో వచ్చే లాభాలతో కోట్లకు పడగలెత్తవచ్చు. నువ్వు ముందుగా కొంత అనుభవం గడించేందుకు నా వ్యాపారంలో ఒక 10,000 వరహాలు పెట్టుబడి పెట్టి చూడు అని సలహా ఇచ్చాడు. శ్రీగుప్తుడు ఆలోచించి ఒక నిర్ణయానికి రావటానికి కొంత వ్యవధి కావాలి అన్నాడు. శ్రీకంఠుడు సరేనని నగరం వెళ్ళిపోయాడు. ఆ తర్వాత కొద్ది రోజులకు శ్రీగుప్తుడు 10,000 వరహాలు తీసుకుని నగరానికి బయలుదేరాడు. శ్రీగుప్తుడు చాలా దూరం నడిచి మిట్ట మధ్యాహ్న వేళ దారి పక్కన ఉన్న ఒక మామిడి తోపులో విశ్రాంతి కోసం ఒక చెట్టు నీడన పడుకున్నాడు. అతడికి ఎంతకు నిద్ర పట్టలేదు. నడుం కింద ఏదో పల్లేరుకాయ గుచ్చుకుంటున్నట్టు చాలాసేపు చీకాకు పడి చిన్న కునుకు తీశాడు. ఆ సమయంలో అతడికి ఒక కల వచ్చింది. అతను ఒక సముద్రపు ఒడ్డున ఉన్నాడు. తీరంలో నీళ్ల మీద తేలియాడుతూ అతడికి ఒక అందమైన ఓడ కనిపించింది. అది మొత్తం బంగారంతో నిర్మించడం వల్ల ధగధగ మెరిసిపోతున్నది. వజ్ర వైఢూర్యాలు దానికి తోరణాలుగా వేళ్లాడుతున్నవి. ఓడలో మనుషులున్న సూచనలే లేవు. అలాంటి విలువైన దాన్ని తన సొంతం చేసుకోవాలన్న ఆశతో శ్రీగుప్తుడు సముద్రంలోకి దూకి ఓడకేసి ఈదుగుపోసాగాడు. క్రమంగా అతడిలో శక్తి నశించిపోయి కాళ్ళు చేతులు ఆడించలేని స్థితికి వచ్చాడు. అలాంటి సమయంలో ఒక వికృతాకారిని అతని 2 కాళ్ళు వడిసి పట్టుకున్నది. ప్రాణభయంతో శ్రీగుప్తుడు, ఎవరు నువ్వు, నన్నెందుకు పట్టుకున్నావు అని ఆ వికృతాకారిణిని అడిగాడు. నేను దరిద్ర దేవతను. ఇంతకాలంగా నిన్ను పట్టుకోవడం నాకు సాధ్యపడలేదు. ఈ తరుణంలో చిక్కావు అంటూ దరిద్ర దేవత వికటంగా నవ్వింది. శ్రీగుప్తుడు దాన్ని పట్టు వదిలించుకోవాలని నానా శ్రమ పడ్డాడు. కానీ అది అతన్ని నీటి కిందకి లాగేసింది. అతడు ఊపిరాడక గిలగిలా తన్నుకుంటున్న దశలో మెలకువ వచ్చేసింది. ఈ కల ప్రభావం శ్రీగుప్తుణ్ణి హడలెత్తించింది. అతడు చెట్టు కింద నుంచి లేచి సాయంత్రం వరకు నడిచి చీకటి పడే వేళకు ఒక ఊరి సత్రం చేరుకున్నాడు. ఆ కలను గురించిన ఆలోచనలతో అతడికి రాత్రి నిద్ర పట్టలేదు. సముద్ర వ్యాపారంలో పెట్టుబడి పెట్టే ధనం గంగపాలని ఆ కల హెచ్చరించినట్లుగా అతడు భావించాడు. తెల్లవారుతూనే నగరం వెళ్లే ఆలోచన మానుకుని ఇంటికి తిరిగి ప్రయాణమయ్యాడు. ఈసారి మంచి ఎండవేళకు అతడొక చెరువుగట్టున చేరి అక్కడున్న రావి చెట్టు కింద పడుకున్నాడు. చెరువు మీద నుంచి వచ్చే చల్లని గాలికి శ్రీగుప్తుడికి వెంటనే నిద్ర పట్టింది. ఆ నిద్రలో ఒక కల. మరొకసారి సముద్రంలో వజ్ర వైఢూర్య తోరణాలతో మెరిసిపోతున్న బంగారు ఓడ కనిపించింది. ఒడ్డున నిలబడి ఉన్న అతడు దాన్ని చేరేందుకు సముద్రంలోకి ఉరికాడు. అతడు ఓడకేసి ఈదుతూ అలసిపోతున్న సమయంలో ఒక అందమైన స్త్రీ ప్రత్యక్షమయ్యింది. ఎవరు నువ్వు? నా దారికి అడ్డం రాకు అన్నాడు శ్రీగుప్తుడు కోపంగా ఆ స్త్రీ కేసి చూస్తూ. ఆ స్త్రీ చిన్నగా నవ్వి, నేను అదృష్ట దేవతను. ఇంతకాలంగా ఏనాడు పనిగట్టుకుని నీ దగ్గరకు రావలసిన అవసరం కలగలేదు. ఇప్పుడు అవసరం వచ్చింది అంటూ శ్రీగుప్తుడు చెయ్యి పట్టుకున్నది. ఆ తరువాత అతడికి ఈదవలసిన శ్రమ తప్పింది. ఆమె అతన్ని ఓడ లోపల భాగంలోకి తీసుకుపోయి అదృశ్యమయ్యింది. అక్కడ కనిపించిన దృశ్యం శ్రీగుప్తుడికి ఎక్కడ లేని ఆశ్చర్యం కలిగించింది. అక్కడ ఉన్నది అచ్చు పట్టణంలోని తన నగల దుకాణమే. ఆ మరుక్షణం అతడికి మెలకువ వచ్చింది. శ్రీగుప్తుడు కొద్దిసేపు తనకు వచ్చిన కలను గురించి ఆలోచించి లేచి చెరువులో దిగి కాళ్ళు చేతులు కడుక్కొని ఇంటి మార్గం పట్టి నడవసాగాడు. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, శ్రీగుప్తుడి ప్రవర్తన వింతగా లేదా? అతడు కలలో దరిద్ర దేవత కనిపించినప్పుడు సముద్ర వ్యాపారం వద్దనుకున్నాడు. అదృష్ట దేవత కనిపించినప్పుడు కూడా వద్దనుకున్నాడు. భిన్నమైన 2 కలల పట్ల అతడి నిర్ణయం ఒకటే కావడం ఆశ్చర్యంగా లేదా? దరిద్ర అదృష్ట దేవతలిద్దరూ అతడి అభిప్రాయంలో సమానులు అన్నట్టు కనబడుతున్నది. ఇంతకన్నా మూర్ఖత్వం, అవివేకం మరెక్కడైనా ఉంటుందా? అతడు స్నేహితుడి సలహాను పాటించకపోవడానికి కారణం కలల ప్రభావం కాక మరేదైనా కారణం ఉన్నదా? ఈ సందేహానికి సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుందని అన్నాడు. దానికి విక్రమార్కుడు,
సాధారణంగా మనిషి లౌకిక జీవి. మనస్సును ఆశా దురాశల్లాంటివి పట్టి పీడిస్తున్నా పరమ మూఢుల సంగతి ఏమో గాని వివేకం ఉన్నవాడు వాటిని అదుపులో ఉంచుకుంటాడు. శ్రీగుప్తుడు సాధ్యాసాధ్యాలను తరచి చూడలేని కేవలం ధనాశాపరుడై ఉంటే తన బాల్య స్నేహితుడి సలహాను గురించి ఆలోచించేందుకు వ్యవధి కావాలి అనేవాడు కాడు. సముద్ర వ్యాపారంలో కోట్లు గడించిన వాళ్ళతో పాటు కోట్లు పోగొట్టుకున్న వాళ్ళు కూడా ఉంటారనేది శ్రీగుప్తుడి లాంటి వ్యాపారికి తెలిసిన సంగతే. మామిడి తోపులో కలలో కనిపించిన దరిద్ర దేవత, చెరువుగట్టిన కలలో కనిపించిన అదృష్ట దేవత శ్రీగుప్తుడి మనస్సులో సాగుతున్న తర్క వితర్కాలకు ప్రతిరూపాలు. దరిద్ర దేవత చేసిన పని అతడికి భయం కలిగించింది. అదృష్ట దేవత అతన్ని బంగారు ఓడ లోపలికి చేర్చినప్పుడు అక్కడ అతడి కంటపడింది తన నగల దుకాణమే. అంటే ఉన్న దానితో తృప్తిపడు, వంశపారంపర్యంగా సంక్రమించడమే కాక ఎంతో అనుభవం గడించిన నగల వ్యాపారాన్ని వదిలి తెలియని వ్యాపారంలో ప్రవేశించకు అన్న సూచన, హెచ్చరిక అందులో ఉన్నవి. కనుక శ్రీగుప్తుడి నిర్ణయానికి కలల ప్రభావమే కారణం, మరే ఇతర కారణాలు లేవు అని అన్నాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. ఈ కథ పేరు శక్తిలేని రాక్షసుడు. రత్నదీపుడు అనే యువకుడు కాశీకి పోయి విద్యాభ్యాసం పూర్తి చేసుకుని దక్షిణాపథంలోని తన స్వగ్రామానికి తిరిగి వస్తూ మహారణ్యంలో ఒక మునిని చూశాడు. రత్నదీపుడికి ఆ మునిని చూస్తూనే ఒక ఆలోచన కలిగింది. తాను కాశీలో గురువుల వద్ద ఎంతో శ్రమించి గడించిన శాస్త్రజ్ఞానంతో సాధించలేని కార్యాలు తపశ్శక్తితో తేలిగ్గా సాధించవచ్చు. అందువల్ల ఈ మునికి కొంతకాలం శుశ్రూషలు చేసి ఆయన ద్వారా తపశ్శక్తి పొందే మార్గం తెలుసుకోవాలి అనుకున్నాడు. మునికి శిష్యులంటూ ఎవరూ లేరు, ఒంటరివాడు. చెట్ల కింద ఉన్న ఒక చిన్న కుటీరం ఆయన నివాస స్థానం. ఆయన దాపులనున్న సెలయేటిలో స్నానం చేసి కుటీరానికి తిరిగి వస్తుండగా రత్నదీపుడు ఆయనకు సాష్టాంగపడి లేచి తానెవరైంది చెప్పుకొని తన కోరిక వెల్లడించాడు. ముని ఆదరపూర్వకంగా చిరునవ్వు నవ్వి ఊరుకున్నాడు. ఆనాటి నుంచి రత్నదీపుడు మునికి సేవలు చేస్తూ 6 నెలల కాలం గడిపాడు. ఈ కాలంలో ముని అతడితో ఒక్కసారైనా మాట్లాడలేదు. కుటీరం ముందున్న చెట్టు కింద పద్మాసనం వేసుకు కూర్చుని ధ్యానంలో మునిగిపోతుండేవాడు. రత్నదీపుడు ఆయనను 2-3 సార్లు తపోనిష్టకు అవసరమైన మంత్రమేదైనా నేర్పమని అడిగాడు. ముని చిరునవ్వు నవ్వి ఊరుకున్నాడు. క్రమంగా రత్నదీపుడిలో భక్తి నశించి ముని పట్ల ద్వేషభావం ఏర్పడింది. అతడేమైనా పెద్ద నేరం చేసి రాజభటులకు దొరకకుండా ఈ మహారణ్యం చేరినవాడై ఉంటాడన్న అనుమానం కూడా కలిగింది. ఒకనాడు ముని ధ్యానంలో ఉండగా రత్నదీపుడు ఆయన భుజం పట్టుకుని గట్టిగా గుదిపి, నేను 6 నెలలుగా నీకు సేవలు చేస్తున్నాను. ఒక్కనాడైనా నాతో పెదవి కలిపి మాట్లాడలేదు. ఇంతవరకు నీ తపశ్శక్తికి నిదర్శనంగా ఏ మహత్తు కనిపించలేదు. నువ్వు నిజంగానే మునివేనా అని అడిగాడు. మునికి ధ్యానభంగమయ్యింది. ఆయన రత్నదీపుడి కేసి కళ్ళెర్ర చూసి, ఓరి అహంకారి, నా తపశ్శక్తి ఏ పాటిదో ఇప్పుడే తెలుసుకుందువు గాని కేవలం స్వార్థ బుద్ధితో నువ్వు నా దగ్గరికి చేరావు. అది మానవ సహజం. అందుకు నేను తప్పు పట్టను. కానీ ఇప్పుడు నీ దుందుడుకు ప్రవర్తన రాక్షస సహజమైనది కనుక రాక్షసుడి వైపో. కానీ రాక్షసుడి శక్తి మాత్రం నీకుండదు. ఆ రూపంలో ఏవైనా పుణ్యకార్యాలు చేస్తే నీకు తిరిగి మానవ రూపం సిద్ధిస్తుంది అన్నాడు. ఆ మరుక్షణం రత్నదీపుడు రాక్షసుడిగా మారి ఆ మహారణ్యంలోని మరో ప్రాంతానికి ఎగిరిపోయాడు. ఒకనాడు వీరసేనుడనే మహావీరుడు ఒకడు దేశ సంచారం చేస్తూ అరణ్య మార్గాన పోతుండగా రాక్షసుడు చెట్టుపై నుంచి అతని మీదకి దూకి, ఆహా, కండబలిసిన మనిషి, ఏం నా అదృష్టం అన్నాడు. రాక్షసుణ్ణి చూసి వీరసేనుడు మాత్రం భయపడకుండా, నిన్ను ముక్కలు ముక్కలుగా చీల్చి చెండాడబోతున్నాను, ముందు ఆ సంగతి చూసుకో అంటూ కత్తి దూశాడు. రాక్షసుడు నవ్వి, నువ్వు నా కాలి గోరంత లేవు, అయినా నీ ధైర్యానికి మెచ్చాను. నేను కళ్ళు మూసుకుని తెరిచేలోగా నాకు అందకుండా పారిపోగల పక్షంలో నిన్ను వదిలిపెడతాను అన్నాడు. నువ్వు నన్ను వదలాలనుకున్నా నేను నిన్ను వదలను అంటూ హుంకరించాడు వీరసేనుడు. ఈ జవాబుతో రాక్షసుడు నీళ్లు కారిపోయి, నా బెదిరింపులకు భయపడతావనుకున్నాను. రాక్షసాకారం తప్పితే
నాకే విధమైన శక్తి లేదు. ఎవరైనా పిరికివాడు దొరికితే నా బతుకు వెళ్ళబుచ్చుకుందామని చూస్తున్నాను అన్నాడు. వీరసేనుడు ఆశ్చర్యంగా, ఇంత పెద్ద రూపం ఉన్న నీకు శక్తి లేకపోవడమేమిటి అన్నాడు. ఒకప్పుడు నేను మానవుణ్ణే. ఒక ముని శపించగా ఈ రూపం వచ్చింది. నా వల్ల మానవులెవరికీ హాని కలగకుండా ఉండాలని ఆయన నాకు శక్తి లేకుండా చేశాడు. నీ ఎరుకలో ఎవరైనా పిరికివాళ్ళుంటే చెప్పు అన్నాడు రాక్షసుడు. నీకు పిరికివాళ్లకే లోటు వచ్చిందా అని అడిగాడు వీరసేనుడు. అంతే మరి, నేనీ అరణ్యంలో ఎవరి కంటపడ్డా వాళ్ళు ధైర్యంగా నాకు ఎదురు తిరుగుతున్నారు. ముని శాపం సంగతి వాళ్ళకు తెలిసిపోయిందో ఏమో అన్నాడు రాక్షసుడు. అదేం కాదు, ధైర్యవంతులు మాత్రమే ఈ అరణ్యంలో అడుగు పెడతారు. నీకు పిరికివాళ్లతో పని ఉన్నదనుకుంటే మనుషుల మధ్యకు వెళ్ళాలి అని చెప్పాడు వీరసేనుడు. రాక్షసుడు వీరసేనుడికి కృతజ్ఞత చెప్పుకుని అరణ్యం వదిలి ఒక గ్రామంలోకి వెళ్ళి వాలాడు. అక్కడ వాడికి సోమయ్య అనేవాడు కనిపించాడు. కాని వాడు కూడా రాక్షసుని చూసి ఏమాత్రం భయపడలేదు. నేనంటే నీకు భయం వేయడం లేదా అన్నాడు రాక్షసుడు ఆశ్చర్యంగా. నాకు చావంటే భయం లేదు, అసలే తిండికి లేక చస్తున్నాను అన్నాడు సోమయ్య చిరాగ్గా. చావంటే ఎవరికి ఈ ఊళ్ళో భయముందో చెప్పు అన్నాడు రాక్షసుడు. ఆ విశాలయ్యకు చావంటే ఎంత భయమో అన్నాడు సోమయ్య. రాక్షసుడు వెంటనే విశాలయ్య ముందుకు వాలాడు. కాని విశాలయ్య కూడా వాణ్ణి చూసి ఏమీ భయపడలేదు. బతకాలన్న ఆశతో ఎన్నో మందులు తింటున్నాను, ఒక్కటి పని చేయడం లేదు సరికదా. శరీర బాధ నా నాటికి ఎక్కువవుతుంది. నీవు నన్ను మింగేస్తే ఈ బాధ నుండి విముక్తి వస్తుంది అన్నాడు విశాలయ్య. రాక్షసుడు నిట్టూర్చి, బతకాలని అనుకునేవారు నీకు తెలిసినంత వరకు ఎవ్వరూ లేరా అని అడిగాడు. నాకు వైద్యం చేస్తున్న రంగాచారికి బతుకు మీద ఆశ ఉన్నదని నా నమ్మకం. నా నుంచి డబ్బు గుంజేందుకు నా రోగాన్ని తగ్గనివ్వటం లేదని నా అనుమానం అన్నాడు విశాలయ్య. రాక్షసుడు రంగాచారి ముందు వాలాడు. అతడు కూడా రాక్షసుని చూసి ఏమీ భయపడకుండా, నాకు భార్య అంటే పంచ ప్రాణాలు, దానికోసమే నేను కష్టపడి సంపాదిస్తున్నాను. నిన్న అది మొత్తం డబ్బంతా తీసుకుని పుట్టింటికి వెళ్ళిపోయింది. నన్ను మింగేసి నీ ఆకలి తీర్చుకో అన్నాడు. రాక్షసుడు నీరసంగా, నాకా శక్తి లేదు. పిరికి వాళ్ళు ఎవరైనా నన్ను చూసి భయపడితే వాళ్ళను ఆవహించాలనుకుంటున్నాను. నన్ను వదిలించడానికి ఎవరైనా దైవ పూజలు చేస్తే నా కారణంగా దైవానికి పూజలందిన పుణ్యానికి నాకీ రాక్షస రూపం నుంచి విముక్తి లభిస్తుంది. నాకు ఒక్క పిరికివాడు కూడా దొరకడం లేదు అన్నాడు. ఈ ఊళ్ళో ఉన్న పిసినుగొట్టు భూషయ్య చాలా పిరికివాడని చెప్పుకుంటారు అన్నాడు రంగాచారి. రాక్షసుడు పోయి భూషయ్య ముందు వాలాడు. భూషయ్య వాణ్ణి చూస్తూనే గడగడా వణికిపోసాగాడు. నా పేరు చెప్పి 4 రోజుల పాటు శివాలయంలో అర్చనలు చేయించు, నిన్నేమీ చెయ్యను అన్నాడు రాక్షసుడు. అర్చనలు చేయించాలంటే డబ్బు ఖర్చవుతుంది, అది నా వల్ల కాదు అన్నాడు భూషయ్య. అయితే నిన్ను మింగేస్తాను అన్నాడు రాక్షసుడు. మింగితే మింగు, నాకు ప్రాణం పోయినా పర్వాలేదు, డబ్బు మాత్రం ఖర్చవ్వకూడదు అన్నాడు భూషయ్య. డబ్బు ఖర్చు పెట్టాలనుకునేసరికి అతడికి ఎక్కడ లేని తెగింపు వచ్చేసింది. నాకీ రాక్షస రూపం నుంచి విముక్తి లేదు అనుకుంటూ రాక్షసుడు మరో గ్రామానికి బయలుదేరాడు. వాడు ఊరి పొలిమేర చేరేసరికి అక్కడ ఉత్సాహంగా పాటలు పాడుతూ గంతులేస్తున్న సోమయ్య కనిపించాడు. రాక్షసుణ్ణి వాణ్ణి, ఇప్పుడు ఇంత ఉత్సాహంగా ఉన్నావేం అని అడిగాడు. సోమయ్య రాక్షసుణ్ణి చూస్తూనే గజగజా వణికిపోతూ, నన్నేమీ చెయ్యకు, నాకింకా బతకాలని ఉన్నది. విశాలయ్య నన్ను దత్తత చేసుకుంటానన్నాడు. తానెలాగూ ఎంతో కాలం బతకనప్పుడు నా వంటి వాడికి ఉపకారం చెయ్యాలని అనిపించిందట. ఇదంతా నీ చలవే అంటూ చేతులు జోడించాడు. విషయం ఏమిటో తెలుసుకుందామని రాక్షసుడు విశాలయ్య ఇంటికి వెళ్ళాడు. వాణ్ణి చూస్తూనే విశాలయ్య నిలువునా వణికిపోసాగాడు. నీకు కూడా బతుకు మీద ఆశ పుట్టినట్టుందే అన్నాడు రాక్షసుడు. ఆ వైద్యుడు రంగాచారికి, నువ్వేం మంత్రం వేశావో గాని ఇంతకు ముందే హడావుడిగా వచ్చి నాకొక గుళిక ఇచ్చాడు. దాంతో సగం బాధ చేత్తో తీసేసినట్టయిపోయింది. దయవుంచి నన్ను కొంతకాలం బతకనెయ్యి అన్నాడు విశాలయ్య. రాక్షసుడు రంగాచారి వద్దకు వెళ్ళాడు. అతడికి బతుకు మీద ఆశ పుట్టింది. విశాలయ్యకు మందిచ్చి వచ్చేసరికి అతడి భార్య వెనక్కు తిరిగి వచ్చింది. పుట్టింటికేసి సగం దూరం వెళ్ళేసరికి ఆవిడకు పశ్చాత్తాపం కలిగిందట. ఆమె తిరిగి వచ్చి తన తప్పు మన్నించమని భర్త పాదాల మీద పడింది. దాంతో రంగాచారికి బతుకు మీద తీపి కలిగింది. రాక్షసుడికి ఇప్పుడు పిరికి వాళ్ళు దొరికారు. కానీ
వాళ్ళతో ఏర్పడిన పరిచయం కారణంగా వాళ్ళనేమీ చేయటానికి వాడికి మనసొప్పడం లేదు. అక్కడి నుంచి వాడు మరొకసారి భూషయ్య ఇంటికి పోయి అతన్ని పలకరిద్దామనుకుంటుండగా క్షణాల మీద శరీరం కుంచుకుపోయి అలనాటి రత్నదీపుడుగా మారిపోయాడు. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, ముని శాపంతో రాక్షసుడిగా మారిన రత్నదీపుడు ఏ పుణ్యం చేయకుండానే తన రాక్షస రూపాన్ని ఎలా పోగొట్టుకోగలిగాడు? ఈ సందేహానికి సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుందని అన్నాడు. ఫ్రెండ్స్, ఈ కథ చాలా బాగుందండి. రాక్షసుడిలో పరివర్తన ఎలా వచ్చిందో నాకైతే అర్థమవుతుంది. మరి మీకేమనిపిస్తుందో ఇప్పుడు చెప్పే జవాబుతో సరిపోల్చుకోండి. దానికి విక్రమార్కుడు, రాక్షసుడు పుణ్యం చెయ్యలేదనడం నిజం కాదు. కావాలంటే వాడు మధ్యలో బతుకు మీద తీపి కొద్దీ పిరికి వాళ్ళుగా మారిన ముగ్గురిని తినవచ్చు. కానీ వాడలా చెయ్యలేదు. ఎన్ని దైవ పూజలు చేసినా, దైవార్చనలు చేయించినా 3 నిండు ప్రాణాలను నిలబెట్టడంతో సరికావు కదా! ఆ పుణ్యం ఏమైపోతుంది? ఆ కారణం వలనే రత్నదీపుడికి రాక్షస రూపం పోయి యథారూపం వచ్చింది అని అన్నాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. ఈ కథ పేరు వీరసేనుడి స్వార్థం. వింధ్యారణ్య ప్రాంతాల్లో సకల శాస్త్ర పారంగతుడైన యోగి ఒకడుండేవాడు. ఆయన వద్దకు ఎందరో శిష్యులు వచ్చి విద్యాభ్యాసం చేసి వెళుతుండేవారు. అలా వచ్చిన వారిలో సువాకుడనేవాడు మంత్రశాస్త్రంపై ఎక్కువ ఆసక్తి చూపించాడు. యోగి వాడికి మంత్రశాస్త్రంలో కొన్ని ప్రాథమిక సూత్రాలు మాత్రం చెప్పి ఊరుకున్నాడు. మంత్రశాస్త్రంలో నన్ను మీ అంత వాణ్ణి చెయ్యండి స్వామి అని సువాకుడు యోగిని కోరాడు. దానికి యోగి, మంత్రశాస్త్రం నేర్చుకునేందుకు అందరికీ అర్హత ఉండదు. నీవది ప్రజాక్షేమానికే తప్ప స్వార్థానికి ఉపయోగించవని నాకు నమ్మకం కలిగితే తప్ప నేనది నీకు ఉపదేశించలేను అన్నాడు. సువాకుడు యోగి వద్ద మరికొంతకాలం బుద్ధిగా ఉండి శుశ్రూషలు చేస్తూ కాలం గడిపాడు. అయినా ఆయన వాడికి మంత్రశాస్త్రోపదేశం ప్రారంభించలేదు. ఒకనాడు సువాకుడు యోగిని, మీకు నాపై ఎప్పటికీ నమ్మకం కలుగుతుంది స్వామి అని అడిగాడు దీనంగా. యోగి ఒక క్షణం ఆలోచించి, ఉజ్వల దేశపు రాజకుమారి విద్యుల్లతను ఎవరు వివాహం ఆడతారో వారొక్కరే మంత్రశాస్త్రం నేర్చుకునేందుకు అర్హులు అన్నాడు. ఆ మాటలు వింటూనే సువాకుడు యోగి వద్ద సెలవు తీసుకుని ఉజ్వల దేశం వెళ్ళాడు. అక్కడ రాజధాని నగరంలో వాడు తనకు వచ్చిన మంత్రాలను ప్రదర్శించి పౌరులందరినీ అమితంగా ఆకర్షించాడు. ఈ వార్త రాజు దాకా వెళ్ళింది. రాజు వాడికి కబురు పెట్టి, తమరు ఇంద్రజాల విద్యలో ఘటికులని విన్నాను. మా అంతఃపురంలో మీ ప్రదర్శన ఇచ్చి మమ్మును ఆనందింప చేయవలను అని కోరుకుంటున్నాను అన్నాడు. అందుకు సువాకుడు వినయంగా, ప్రభు, తమ కోరికను కాదనను. అయితే తమరు అనుకుంటున్నట్టు నేను ఇంద్రజాలికుణ్ణి కాదు. వింధ్యారణ్య ప్రాంతంలో ఉండే ఒక మహాయోగి శిష్యుణ్ణి. మీ కుమార్తె విద్యుల్లత కారణ జన్మురాలు. ఆయన ఆదేశం మీద మీ కుమార్తెతో ఒక మాట చెప్పిపోదామని వచ్చాను. రాజు సరేనన్నాడు. అంతఃపురంలో సువాకుడి ప్రదర్శన ఏర్పాటయ్యింది. అందరూ వాడు చేసిన అద్భుతాలకు ఆశ్చర్యపోయారు. ప్రదర్శన అయ్యాక విద్యుల్లత వాణ్ణి అభినందించేందుకు వచ్చింది. వాడామెను, నా ప్రదర్శన ఎలా ఉన్నది అని అడిగాడు. జీవితంలో ఇటువంటి అద్భుత విద్యా ప్రదర్శన నేను ఎరుగను అన్నది విద్యుల్లత. నీవు చూసింది మంత్రశాస్త్రంలో 1000వ వంతు శక్తి మాత్రమే అన్నాడు సువాకుడు. అయితే మీకున్న శక్తినంతా ప్రదర్శించి మమ్మల్ని మరింత ఆనందపరచరాదా అన్నది విద్యుల్లత. ప్రస్తుతం నాకున్న శక్తి ఇంతే. నా శక్తిని ఇంకా పెంపొందించుకోవాలంటే నాకు నీ సాయం కావాలి అన్నాడు సువాకుడు. చెప్పండి, నా శక్తి కొద్దీ సాయపడతాను అన్నది విద్యుల్లత. సువాకుడు ఒక్క క్షణం తటపటాయించి, నువ్వు నన్ను వివాహం చేసుకుంటే నేను ఈ ప్రపంచంలో తిరుగులేని మంత్రవేత్తనవుతాను. మనిద్దరం ప్రపంచానికి ఏలికలం కావచ్చు అన్నాడు. విద్యుల్లత విచారంగా, అయ్యో, మీకు సహాయపడే శక్తి లేని దురదృష్టవంతురాలిని. నా వివాహం విజయపురి రాజు వీరసేనుడితో నిశ్చయమైపోయింది కదా. వారు రేపే ఇక్కడికి తరలి రానున్నారు కూడా అన్నది. ఈ మాటలు వింటూనే సువాకుడు వెలవెలపోయాడు. తరువాత కొద్ది క్షణాల కాలం ఆలోచించి విద్యుల్లతతో వీరసేనుడిని వివాహం చేసుకుంటే
నువ్వు విజయపురికి మాత్రమే రాణివవుతావు. నన్ను వివాహం ఆడితే ఈ ప్రపంచానికే రాణివి కాగలవు అన్నాడు. ఏం చేసేది? ప్రపంచానికి మహారాణినయ్యే అదృష్టం లేదనుకుంటాను అన్నది విద్యుల్లత. నీ మూలంగా నాకు మహాచక్రవర్తినయ్యే అదృష్టం లేకుండా పోతున్నది. ఇందుకు ఫలితం అనుభవిస్తావు. నేను వీరసేనుడు వచ్చేదాకా ఇక్కడ కాచుకుని ఉంటాను అన్నాడు సువాకుడు. మర్నాడు వీరసేనుడు నగరం చేరాడు. సువాకుడు అతన్ని కలుసుకుని తన సంగతి చెప్పుకున్నాడు. అంతా విని వీరసేనుడు ఎంతో శాంతంగా, రాజకుమారి నేను పరస్పరం ప్రేమించుకున్నాం. నువ్వు మరే కోరిక కోరినా తీర్చడానికి ప్రయత్నిస్తాను అన్నాడు. ఆ జవాబు వింటూనే సువాకుడు పట్టరాని కోపంతో గట్టిగా పళ్ళు కొరికి, అయితే కురూపివి కా అన్నాడు. వాడి మంత్ర ప్రభావం వల్ల వీరసేనుడు కురూపిగా మారిపోయాడు. ఇప్పుడు నిన్ను విద్యుల్లత ఎలా వివాహం చేసుకుంటుందో చూస్తాను అంటూ సువాకుడు వికటంగా నవ్వాడు. వీరసేనుడు అద్దంలో తన ముఖం చూసుకున్నాడు. ఆ కురూపి రూపం అతడికి రోత పుట్టించింది. ఇప్పుడు విద్యుల్లత దగ్గరికి ఎలా వెళ్ళడం అని విచారంతో అతడు ఆలోచిస్తున్నంతలో అక్కడ జరిగిందేంటో విన్న విద్యుల్లత తన చెలికెత్తి ద్వారా అతడికి కబురు పంపింది. నేను మీ రూపాన్ని కాక మనసును ప్రేమించాను. మిమ్మల్ని తప్ప వేరెవరిని వివాహం చేసుకోను. ఇది విన్న వీరసేనుడు సువాకుడు వంక చూసి, నువ్వు మా ప్రేమ ఎంత బలీయమైనదో తెలుసుకోలేదు. కురూపినైనా విద్యుల్లత నన్నే వివాహమాడతాను అంటున్నది అన్నాడు. సువాకుడు కోపంగా, ఆమె ప్రేమ గొప్పదే, కాని నీ సంగతేంటి? ఈ కురూపి ముఖంతో నువ్వింకా ఆమెకు తగిన వరుడునే అని భావిస్తున్నావా? ఆమె పైన నిజమైన ప్రేమ ఉంటే ఆమెను మరిచిపో. నన్ను వివాహమాడితే ఆమె ఈ ప్రపంచానికే రాణి అవుతుంది అన్నాడు. ఆ మాటలకు వీరసేనుడు నవ్వి, విద్యుల్లతకు నేను తగిన వరుణ్ణి కాకపోతే ఆ మాట ఆమె చెప్పాలి గాని నేనెందుకలా అనుకోవాలి? మా వివాహం తప్పక జరిగి తీరుతుంది అన్నాడు. ఈ విధంగా సువాకుడు వాళ్ళ వివాహం ఆపలేకపోయాడు. వివాహ ముహూర్తం ముగిసిన మరుక్షణమే వీరసేనుడికి పూర్వరూపం వచ్చేసింది. సువాకుడు దిగులు పడుతూ యోగి దగ్గరికి వెళ్ళి, స్వామి, నా ప్రయత్నంలో విఫలుణ్ణి అయ్యాను. ఇందుకు కారణం వీరసేనుడి స్వార్థం అంటూ జరిగినదంతా చెప్పాడు. యోగి సువాకుడు ముఖం కేసి పరీక్షగా చూస్తూ, నువ్వు మంత్రశాస్త్రం నేర్చుకునేటందుకు అర్హుడివి కాదు అన్నాడు. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, మంత్రవేత్త అయిన యోగి ప్రవర్తన దురన్యాయంగా లేదా? తన శిష్యుడైన సువాకుడికి రాజకుమార్తె విద్యుల్లతను గురించి చెప్పినది ఆయనే కదా? వాడు భంగపడి తిరిగి వచ్చిన తరువాత నువ్వు మంత్రశాస్త్రం నేర్చుకునేటందుకు అనర్హుడివి అనటం ఏ విధంగా ధర్మం అనిపించుకుంటుంది? తాను కురూపు అయి ఉండి రాజకుమార్తెను వివాహమాడాలన్న పట్టుదల కనపరిచిన వీరసేనుడు లాంటి స్వార్థపరులు మరెక్కడైనా ఉంటారా? ఈ సందేహానికి సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగులుతుందని అన్నాడు. దానికి విక్రమార్కుడు, యోగి ప్రవర్తనలో అన్యాయం, అధర్మం అంటూ ఏమీ లేదు. ఆయన మంత్రవిద్య ఉపదేశించే ముందు తన శిష్యుడి నైతిక ప్రవర్తన ఎలాంటిదో క్షుణ్ణంగా తెలుసుకోవాలనుకున్నాడు. జరిగింది విన్నాక ఆయనకు సువాకుడు ఆ విద్య నేర్చుకునేటందుకు అర్హుడు కాదని తెలిసిపోయింది. ఇక వీరసేనుడు స్వార్థం సంగతి. సువాకుడు రాజకుమార్తెను ఏ స్వార్థ బుద్ధితో వివాహం ఆడాలనుకుంటున్నాడో వాడి మాటల ద్వారా అతడు తెలుసుకున్నాడు. ఉన్న కొద్దిపాటి మంత్రశక్తినే వాడు అన్యాయంగా అతడి మీద ప్రయోగించి కురూపిని చేశాడు. అలాంటివాడు నిజంగానే ఆ శాస్త్రంలో నిధి అయితే ప్రపంచానికే ముప్పు తేగలడు. అందువల్ల వీరసేనుడు విద్యుల్లతను సువాకుడికి దక్కనీయకూడదు అనుకున్నాడు. ఈ సత్సంకల్పమే సువాకుడి మంత్రశక్తిని బలహీనపరిచి వివాహం కాగానే వీరసేనుడికి యథారూపం వచ్చేలా చేసింది. కనుక ఇందులో వీరసేనుడు స్వార్థం అంటూ చిన్న మెత్తు కూడా లేదు అని అన్నాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. ఫ్రెండ్స్, ఈ కథ నచ్చిందా అండి? ఈ కథ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ప్లీజ్ 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 కామెంట్ కూడా పెట్టండి. మీ కామెంట్స్ నాకు చాలా వాల్యుబుల్ అండి. అండ్ హై బటన్ ప్రెస్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.